యొక్క ధర్మాన్ని సృష్టికర్త నేనే అని ఆయన మనకి స్పష్టంగా చెప్తున్నాడు భగవద్గీతలో, భాగవతంలో. ఈ నాగబంధం మూవీ ప్రపంచానికి ఒక దివ్యమైన జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ నాగబంధం ద్వారా. ఇది ఒక ప్రపంచానికి ఒక వెలుగు అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది గోల్డెన్ ఏజ్. మా చైతన్య మహాప్రభు గారు మాయాపూర్లో, ఆయన శ్రీ చైతన్య మహాప్రభు గారు మనకి శ్రీకృష్ణ భగవానుడు 500 సంవత్సరాల కింద ఆ రూపంలో వచ్చి ఈ భౌతిక ప్రపంచంలో రాధా తత్వాన్ని ఏ విధంగా ఆయన సేవించాలో, భగవంతుడిని ఎలా మనం ప్రేమించాలో మనకి 500 years బ్యాక్ ఆయన చూపించారు. సో ఆ యొక్క సంబంధించింది ఇదంతా. కాబట్టి ఈ సినిమా ప్రపంచం మొత్తం అన్ని భాషలు దీనికి అర్హులు. వాళ్ళకి బాధ్యత ఉంది, కర్తవ్యం ఉంది, మనకంత కర్తవ్యం ఉంది. మన ధర్మం మనం పాటించాలి. కాబట్టి ఈ ఛాన్స్ గోల్డెన్ ఛాన్స్. ఈ గోల్డెన్ ఛాన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు. వచ్చే గోల్డెన్ ఏజ్కి ఇది ఆరంభం. నాగబంధం డెఫినెట్గా ఈ నాగబంధం సిరీస్ వస్తాయి, ఫ్రాంచైజెస్. మీరు రాసి పెట్టుకోండి. విత్ ఇన్ 10 years 10 years చాలా ఎక్కువ, 6 years అయిపోద్దాం తెలిసి. 6 yearsలో 5 parts తీయాలి మనం అందరం కలిసి. ఇది మా సంకల్పం. ఎందుకంటే భక్తితో భగవంతుడిని మనం మన దగ్గరికి వచ్చేస్తాడు. ఆయనకి కావాల్సిన ప్రేమ, ఆ ప్రేమతత్వం మనం భగవంతుడికి ఇస్తే అందరికి భగవంతుడు వచ్చేస్తాడు. మనకేం కావాలని చేస్తాడు. ఆయన మన తండ్రి, మన ఫ్రెండు, మన వెల్విషరు. ఇప్పుడు మీరు ఒక తండ్రి మన పిల్లలకి ఏమైనా కావాలంటే మీరు ఎవరు చూస్తారా? అమ్మటి ఏ కావాలని చేస్తారు కదా. అట్లానే భగవంతుడు ఏం నష్టం లేదు ఆయనకి. కోట్ల మంది లక్ష్మీలు ఆయన సేవ చేస్తుంటారు. ఆయన డబ్బుతో పని లేదు, ఆయనకు లక్ష్మీపతి. కాబట్టి మనం ఆయన సేవించాలి ఆ ప్రేమతో. అదే ఆయనకు కావాల్సింది. భగవంతుడు మనకి తేడా ఏం లేదు. తేడా ఏంటంటే ఆయన సుప్రీము, మనం మైన్యూట్, ఆయన ఇన్ఫినైట్. కాబట్టి రెండు ఒకటే, మన ఇద్దరం, ఆయన మనం ఒకటే తత్వం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన్ను ప్రేమించాలన్నమాట. కాబట్టి ఈ మంత్రం ద్వారా చాంటింగ్ చేయండి ఒక 2 minutes. ఈ మన నాగబంధం మూవీకి, మన భారతదేశానికి సంబంధించిన ఈ యొక్క అందరికీ చెప్పడానికి ఒక 2 minutes అందరు ప్లీజ్. మాలలు తీసుకున్నారు, అందరూ మాలలు తీసుకోండి ప్లీజ్. 1 minute 2 minutes చూపించి. ఫస్ట్ బీడ్ స్టార్ట్ చేసుకోండి. ఫస్ట్ బీడ్. ఎస్, గురు మంత్రం నమా ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతులే శ్రీమతే భక్తి వేదాంత స్వామి ఇతి నామనే నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యస్తారణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృందికి జై. ఫస్ట్ బీడ్ పట్టుకోండి. తర్వాత హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. టైం తక్కువ ఉంది కాబట్టి సమయాన్ని గౌరవించాలి కాబట్టి నేను ఆపుతున్నాను. ఇప్పుడు ఏంటంటే మైండ్ బ్లోయింగ్ ప్రభుజీ యొక్క
మన ట్రైలర్ చూస్తేనే మరి పూర్తి పిక్చర్ చూస్తే జనాలు అది ఎక్కడ వైకుంఠంకి వెళ్ళిపోతారు, ఇక్కడ ఉండరు. ఇది మేము మాది కల్కీస్ గోల్డెన్ భారత్ వరల్డ్ పీస్ ప్రాజెక్ట్ అండి. ప్రభుజీ లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ జస్వంత్ పటేల్ గారు, ఈయనకి 50 కంట్రీస్లో సేవ చేస్తారు. గోసేవ ప్లస్ భారతదేశంలో ప్రపంచంలో ఉన్న గురువులందరూ కూడా వీరు సేవ చేస్తుంటారు. నేనా పటేల్ గారు బిజినెస్ ఫీల్డ్ మనకి మనదా బిల్డింగ్ మెటీరియల్. ఇప్పుడు మేము కలిసి కల్కీస్ గోల్డెన్ భారత్ వరల్డ్ పీస్ తరఫున ఒక మన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఒక భారత్ భాగ్య విధాత చైతన్య యాత్ర స్టార్ట్ చేస్తున్నాము. ఈ యొక్క సందర్భంగా మీకు చెప్పాలని ఇక్కడ 25 వెహికల్స్ కాన్వాయ్ వెహికల్స్తో ప్లస్ ఒక 11,000 వెహికల్స్ అని అందరినీ మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ తరఫు నుంచి కూడా అందరూ కూడా మన ఈ ఫౌండేషన్లో సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మన యొక్క భారత్ శక్తిని నాగబంధం రెండు కలిపి ప్రపంచానికి ఒక వెలిగిద్దామని మేము కోరుకుంటున్నాము. మీరు దయచేసి అందరూ కూడా ఈ ప్రాజెక్టుకి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. మళ్ళా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ గివింగ్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మానవ సేవే మాధవ సేవ అంటారు. అలా మీ సేవా కార్యక్రమాలు ఆ భగవంతుడి కృప వల్ల మరెంతో అద్భుతంగా కొనసాగాలని కోరుకుంటూ సో మా డైరెక్టర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, అండ్ ప్రొడ్యూసర్స్కి అండ్ డైరెక్టర్ గారికి, డిఓపి గారికి. సో డిఓపి సార్ కనిపించలేదు, రానిట్టున్నారు అనుకుంటా. సో నేను డిఓపి గారి గురించి 2 మాటలు అయితే మాట్లాడాలి. సార్ సెట్లో అయితే యాంగ్రీ బర్డ్ అని చెప్పాలి. ఆయన ఫేస్లో నేను ఒక్కసారి కూడా స్మైల్ చూడలేదు, బట్ మొన్న వచ్చినప్పుడు మాత్రం చాలా స్మైలీ వేస్తూ చూశాను. అండ్ అభిషేక్ సార్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇందులో చిన్న క్యారెక్టర్ అయినా కానీ చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఆయన చూడండి వెనకే వెళ్ళారు. తీసుకెళ్ళండి, అమ్మమ్మలను తీసుకెళ్ళండి. ఇలాంటి సినిమాని మీరు థియేటర్లో చూపించకపోతే తర్వాత మీరే ఫీల్ అవుతారు, అబ్బా మిస్ అయిపోయినా మీరు చూడలేదని. ఆ పొరపాటు చేయొద్దు. చిన్న 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 విత్తనం నుండి మహావృక్షంలాగా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ ప్రొడక్షన్ ఈ సినిమా తర్వాత ఆ వృక్షం ఇలాంటి సినిమాలు ఎన్నిటికో మూలం బీజం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ కిరణ్ రాజ్ గారు. ఓకే, వెంకటేష్ ముమ్మిడి గారు ప్లీజ్. అందరికీ నమస్కారం. ప్రెస్ మీడియా అందరికీ. సార్ ఫస్ట్ మీరు ఎంచుకున్న పేరు నాగబంధం వెరీ పవర్ఫుల్ నేమ్. మామూలుగా యూట్యూబ్లోనే ఆ పేరు కొడితేనే ఆ విజువల్స్ వస్తేనే భయం వేస్తుంది మనకి. అలాంటిది ఈ విజువల్స్ ఇక్కడ బిగ్ స్క్రీన్ మీద ఫస్ట్ టైం చూస్తారు. నాకు అర్థమైంది, అమ్మో మనం చాలా పెద్ద సినిమా తీసాం. నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఫస్ట్ సెకండ్ విరాట్ 10 years నుంచి నాకు ఫ్రెండ్. నాకు తెలిసి మీరు ఎంత కష్టపడుతున్నారు సినిమాకి. మనం డిసెంబర్లో షూట్ చేసినప్పుడు మీకు 1 or 2 ఫీవర్ కట్ లేకుండా 6-pack బాడీతో మీరు ఎంత కష్టపడుతున్నారో నేను చూశాను. మీకు ఇంకా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటూ ఇంకా పెద్ద సినిమాలు చేస్తారు మీరు. ఆల్ ద బెస్ట్. నభా గారు లాస్ట్ 15 days నుంచి ఎన్ని సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్లా మీరే కనిపిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే. సో మిమ్మల్ని చూసి నేను మోటివేట్ అయ్యాను. మనం సినిమాలో చేసి పెద్ద క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అని కాదు, ఒక సినిమాలో మనం వర్క్ చేస్తున్నాడు, మనంతా సాయం మనం చేయాలి, కంపల్సరీ ప్రమోషన్ చేయాలి. మీ దగ్గర నుంచి వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సౌందర్యరాజన్ సార్, మీ పేరులోనే సౌందర్యలాగా విజువల్స్ ఆర్ సూపర్. నిజంగా జిమ్లో వర్కౌట్ చేసినట్టు ప్రతి హీరోస్ నా గురించి మాట్లాడుతున్నారు. ఈ సినిమాలో ఏంటి విజువల్స్ ఎంత బాగున్నాయి, ఎంత గ్రాండీర్గా ఉందని ట్రైలర్ లాంచ్ తర్వాత టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాం మనం అందరం. సో నెక్స్ట్ ప్రణవ్ ఎడిటర్ బ్రో, ఎడిటింగ్ టూ గుడ్ ఉంది. ఫ్లాష్లా అనిపించింది నాకు, సక్ అని ప్రతి ట్రైలర్లో. సో మీకు కూడా మంచి నేమ్ వస్తుంది. నెక్స్ట్ అభిషేక్ గారు, మీరు ప్రొడక్షన్ చేశారు, డిస్ట్రిబ్యూషన్ చేశారు. నాకు తెలిసి మీరు డైరెక్టర్ అవ్వడానికి ఇన్ని రోజులు వెయిట్ చేయించారు ఆ శివుడు అని నేను అనుకుంటున్నాను. అండ్ నేను ఫస్ట్ అనుకున్నాను చాలా ఈజీ అభిషేక్ గారితో చేయడం, ఏముంది 1-2 takesలో కొట్టేయచ్చు అనుకున్నాను. నేను ఒకరోజు ఎక్స్ప్రెషన్స్ పెట్టి 10 మందిని నరికి చేసేసింటే, లేదు 1 more సరిపోదు నాకు ఈ యాంగర్, ఇంకా కావాలి అంటే, అమ్మో ఈ మామూలు కాదు మనోడు, మనం గట్టిగా చేయాల్సింది అనుకున్నాను. సో సార్, నా ఉద్దేశంలో మీ నాగబంధం అంటే
ఈ అభిషేక్ ఆ శివుడికి చేసిన అభిషేకం ఈ నాగబంధం అనుకుంటున్నాను సార్. సార్ ప్రొడక్షన్ అండ్ నిష్ఠా గారు, కిషోర్ గారు యాక్టర్స్ని చాలా బాగా చూస్తున్నారు, సినిమాకి చాలా బాగా పెట్టారు. మీరు ఇద్దరు దేవుళ్ళు చూపిస్తున్నారు సినిమాలో, అనంత పద్మనాభ స్వామిని, ఆ పరమశివుడిని. వాళ్ళిద్దరితో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. ఇది బ్లాక్ బాస్టర్ అయ్యి మీకు నెక్స్ట్ పెద్ద సినిమా తీయాలని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ ఒక్కసారి నా ఫేవరెట్ గాడ్ శివుడిని ఒక్కసారి కోరుకుంటూ ఈ సినిమాని పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ జూలై 3 అందరూ థియేటర్కి వెళ్ళాలని కోరుకుంటూ ఓం నమః పార్వతీపతే హర హర మహాదేవ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. కమాన్ అజీమ్ గారు. అందరికి నమస్కారం అండి. నా పేరు అజీమ్. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, మీరు ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళందరినీ చూడండి ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నారో. దాన్ని బట్టి అర్థమవుతుంది మా సినిమా ఎలా వచ్చిందనేసి. నాకే కొంచెం టెన్షన్ అవుతుంది. అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ స్టేజ్ పైకి వచ్చేది ప్రిపేర్ అయ్యారు కదా ఈ 4 లైన్లు. తెలుసు నాకు. థ్యాంక్ యూ సో మచ్ జెంటిల్మెన్. తెలిసి నాగబంధం గురించి మాట్లాడడానికి అసలు స్పీచే అవసరం లేదు, బికాజ్ ఆల్రెడీ అందరు మాట్లాడుతూనే ఉన్నారు. బట్ దిస్ టైం నేను పర్టికులర్గా నేను మళ్ళీ కామన్గా థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్, థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్ అలా అనదలుచుకోలేదు. బికాజ్ ఐ ఫీల్ ఈ మూవీ, ఈ క్యారెక్టర్ అండ్ అందులో వాళ్ళు నన్ను పెట్టుకోవాలి అనుకోవడం ఈజ్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. బికాజ్ దిస్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ ద కాశీ జర్నీ. కాశీ నుంచి వచ్చిన వెంటనే ఐ గాట్ ఎ కాల్. సో ఐ థింక్ దిస్ ఇస్ సమ్వేర్ అ డివైన్ బ్లెస్సింగ్. సో నాకు తెలిసి ఆ శివయ్యే నాకు మీ రూపంలో వచ్చి ఇచ్చిన బ్లెస్సింగ్ ఇది. సో ఐ డోంట్ వాంట్ టు థ్యాంక్ పర్సనలీ ఫర్ దిస్. అండ్ విరాట్ గురించి మాట్లాడాలి ఫస్ట్. ఐ థింక్ విరాట్ పర్ఫార్మెన్స్ పక్కన పెడితే ఆ లుక్ చూసి ఈ పాటికి చాలా మంది జెలస్ ఫీల్ అవుతూ ఉంటారు. బికాజ్ ఎవ్రీబడి చాలా పెద్ద విషయం అది టు మేక్ ఓవర్ సో మచ్ అండ్ హౌ మచ్ హార్డ్ వర్క్ యూ హ్యావ్ పుట్ ఇన్ ఫర్ దిస్ మూవీ. సో ఐ థింక్ మీకు So I think you're going to get a biggest success after this. And Naba, I think you're very sweetest and sweetest darling, because on set law I think we have got to work only for the one scene but the couple of days. And but promotions lo chustane unnam for the hard work you're putting in. And I love you. And next Rishabh, I think our white dress lo, the look you have, everybody's gonna love it, though you're a villain for the movie. And thank you so much. I think definitely July 3rd ki meer cinema chudali. And Vasu garu, thank you, meere na first call chesaru for the movie without any audition. I've got casted for the movie again. Thank you so much. And Soundararajan sir, I think we are all flooded in the blood and with so much of tears, but still I don't know how could you show so beautiful to the actors. Once again, thank you so much to everybody, to the team of Nagabandham. Thank you, and please do watch on July 3rd. Ante 2 days chala nervous ga undi, though it is going to be a success. Thank you so much. Super. First of all, to our director, thank you for your incredible vision, sir. A huge thank you to producers, ma'am, sir, for showering so much love. And my amazing co-stars, thank you for all the care. And we can't wait for you all to experience the magic of Nagbandham on the big screen. And I'm super excited, and thank you for all. Stay tuned, see you on 3rd July. Thank you. Oh, you're such a sweet girl, Tiara. I'll start with you. మూవీ గురించి, ప్రమోషన్స్ గురించి ఏం చెప్పాలో ఏం చేయాలో ఆల్రెడీ దట్స్ హ్యాపెనింగ్ అండి. నా వరకు ఎక్స్పీరియన్స్ వరకు చెప్పగలను. థ్యాంక్ యూ సార్ ఫర్ ద బ్యూటిఫుల్ ఆఫ్. ఐ రిమెంబర్ లాస్ట్ ఇయర్ విశ్వంభర షూట్, లాస్ట్ సాంగ్ షూట్ అయిపోయింది, షెడ్యూల్ అయిపోయింది, అంటే ఒక మెట్టు అయ్యాక ఇంకొక మెట్టు అన్నట్టు ఫ్రమ్ వన్ ఎపిక్ టు ది అదర్ ఫీలింగ్ వచ్చింది నాకు. నేను నాకు
నాగబంధం మూవీ గాట్ కన్ఫర్మ్. లక్ష్మి చెప్పినట్టు లిమిటెడ్ బ్రీఫ్ స్క్రీన్ టైం అయినా కూడా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ కలగడం అనేది చాలా రేర్ ఎక్స్పీరియన్స్. నిషితా మ్యామ్ అండ్ కిషోర్ గారు, యూ హ్యావ్ బీన్ వెరీ గ్రేషియస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ టైం మిస్ అయ్యాను, 2 సార్లు రమేష్ గారు చెప్పారు, బట్ ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ మేడ్ ఇట్ టుడే. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. మా ఎక్స్పీరియన్స్ వరకు అయితే I have personally seen Nabha work day and night for the song. Nabha, we share our music guru, Sarupa madam, and she always mentions how hardworking you are. I think that is one aspect an actor can proudly show off. And I remember చాలా మంది మంచి కోస్టార్స్ కలిసామండి. మేబీ మీరు మూవీ చూస్తే రిలేట్ అవ్వగలుగుతారు. 4 ఉండేవాళ్ళు, లక్ష్మి, నేను, అజయ్ సార్ అండ్ వినయ్ గారు. అండ్ వి యూజ్డ్ టు కాల్ అవర్ సెల్వ్స్ ద 4G గ్యాంగ్. అంతకన్నా నేను ప్రస్తుతం ఇంకేం చెప్పలేను. ఎస్, డిఓపి సౌందర్ గారి గురించి చాలామంది మెన్షన్ చేశారు. నా వైపు నుంచి కూడా ఒకటి చెప్తాను. మీరు చూసే ఉంటారు, సెట్ కళ్ళారా వీక్షిస్తారు మళ్ళీ మూవీ రిలీజ్ అయినప్పుడు. బట్ వెన్ ద షూట్ వాజ్ గోయింగ్ ఆన్, ఆ చూడడమే సరిపోయింది మాకు సెట్. ఇట్ వాజ్ సచ్ అన్ ఇన్క్రెడిబుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ రిమెంబర్ సార్ పర్టిక్యులర్లీ కమింగ్ అండ్ సేయింగ్, నేను నిల్చొని చూస్తుంటే హీ సెడ్, ఆర్ యూ లుకింగ్ ఎట్ ఆల్ ఆఫ్ దిస్? అండ్ వీ సెడ్ yes. He said, look at the detailing అని ఒక మాకు 10 నిమిషాలు టైం ఇచ్చారు just to admire the work behind it. So దీని వెనకాల ఉన్న క్రాఫ్ట్స్మెన్షిప్ కోసం ఒక్క రౌండ్ కరతాళ ధ్వనులు. I think they all deserve అండి. A lot of labor went into it. So I'm very excited to see the labor of love. Thank you for making me a part of this. I'm really grateful. Yeah, sure, please. Thank you so much, Ashrita ma'am. Yeah, Sonia. సారీ, యాక్చువల్లీ టెన్షన్లో మర్చిపోయాను. వస్తేనే ఒక టెంపుల్లో ఎంటర్ అయిన ఫీలింగ్ వస్తే జస్ట్ ఇమాజిన్ అంత సౌండ్స్లో అంత పెద్ద స్క్రీన్లో సినిమా చూస్తే ఏ ఫీల్ ఉంటుంది. బికాస్ ట్రైలర్లో చూసినప్పుడు కియారా శివ అని అరుస్తుంది. ఇట్ ఫీల్స్ వెరీ పర్సనల్. నిజంగానే మీ సినిమాకి శివయ్య దిగొస్తాడు అన్నంత రేంజ్లో ఉంది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ నిజంగా ప్లీజ్ డూ వాచ్. థ్యాంక్ యూ. Thank you so much, Mugur. So first of all, Nagbandham is not only a movie, and it's a very blessed thing that I am being of a part of this project, because it really brings me close to our Sanatan Dharma and our culture. So first of all, thank you so much for Abhishek sir making me a part of this, and our producers Nishita ma'am and Kishore sir. And thank you so much, Nabha ma'am, for representing the song so beautifully and even so gracefully. And also thank you to Daksha ma'am for that. Thank you so much, Saundar sir, for supporting me throughout the song and all. And great respect for you, Virat sir, for your hard work and dedication. And at last, I would just like to say thank you so much for making me a small part of this wonderful project. And please do watch Nagbandham on 3rd of July. All the very best to all of you. Thank you. Thank you so much, Rashti and Ankit Koyagar. Beautiful sign for a successful film. And Nishita ma'am and Kishore sir and Abhishek sir, I'm here only because of you people. I'm actually going through I'm recovering from an injury. I was not able to travel or sit in the car also. I'm just here to say this out loud. ఈ ఒక్క మాట చెప్పడానికే నేను ఈరోజు స్టేజ్ మీదకి వచ్చానండి. దీస్ పీపుల్ ఆర్ ఇంక్రెడిబుల్ పీపుల్. అసలు ఎంత అద్భుతంగా తీశారు సార్ సినిమా. ఏ రోజు సెట్కి వెళ్తున్నప్పుడు ఆగి ఆ సెట్ అట్లా చూడాల్సిందే కొంతసేపు. ది అమౌంట్ ఆఫ్ మనీ దట్ యూ పుట్ ఇన్, అందరు అంటారు ప్యాషన్ ఇవన్నీ ఉండాలి, అవన్నీ ఖచ్చితంగా ఉండాలండి. డబ్బులు లేకపోతే ఆ ప్యాషన్ అంతా ఏం చేసుకుంటాం, ఎక్కడ పెట్టుకుంటాం. దీస్ పీపుల్ హ్యావ్ పుట్ అ లాట్ ఆఫ్ మనీ ఇన్ టు దిస్ ఫిలిం. అండ్ ఇప్పుడు సోనియా చెప్పినట్టు అండ్ మ్యామ్ చెప్పినట్టు ఆర్ట్, ఆ సెట్స్లో ఆ డీటెయిలింగ్ చూస్తే అర్థమవుతుంది. ఎక్కడో దగ్గర దీపం వెలకపోతే ఒక్కసారి షార్ట్ ఆపి మళ్ళీ వెంటనే ఆ దీపం వెలిగించి ఆ టైం తీసుకొని అంత డీటెయిలింగ్తో ఈ సినిమా తీశారు. Abhishek sir, thank you so much for choosing me for this role. And if there's any film that I really want to work again on or be on a set again, I think it will be Nagabandham. The atmosphere that has been created on set. And Shravananna, me kuda chala thanks for all the support and making sure I'm part of this team. So, and the other thing, Virat bro, chala famous avutunnaru meeru. ఒకటి శివుడు రోల్ చేసి 2
మీరు బాగా రిచ్ అంట అని అందరికీ. Ankit Garu, let's take a moment to invite our producer Suresh Babu sir. Heartiest welcome to you to the pre-release press meet of Nagabandham. Thank you so much sir. Heartiest welcome to you. Thank you so much for coming to support the team. Yes, Ankit Garu, please. Suresh sir, welcome. I'm glad I'm stage when you're sitting there. I hope you see me. I'm an actor. So Virat bro, that clip of yours that's becoming famous, తెలుగు ప్రజలందరికీ నేను ఒకటి చెప్దాం అనుకున్నా. ఈ మనిషితో 5 నిమిషాలు మీరు స్పెండ్ చేస్తే నిజంగా అర్థమవుద్ది ఆ మనిషి ఎంత రిచ్చో. అండ్ the way he is, the warmth he spreads and how friendly he is. అసలు ఏదో ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది విరాట్తో 5 నిమిషాలు కూర్చుంటే. ఐ రియలీ విష్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ దట్ దిస్ బికమ్స్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ యువర్ కెరియర్. మళ్ళీ ఈ ఫిల్మ్ని, ఈ సక్సెస్ని బీట్ చేయాలంటే నీకే కష్టపడాలని కోరుకుంటున్నాను నేను. అండ్ టు ది ఎంటైర్ టీమ్ అగైన్, నిషితా మ్యామ్, కిషోర్ సార్, ఐమ్ హియర్ ఓన్లీ ఫర్ యూ గైస్. ఐ రియలీ హోప్ యూ గెట్ 10 times of each penny that you put in. And Abhishek sir, thank you so much again. And to all the cast and crew that I've been part along with this film, it was lovely spending time with all of you guys and working together. And Naba Natesh, the way I say it always, the way you put in hard work for this film, Amrita and you, and Sonia, it was lovely spending time on set with you, working with you. To all the cast and crew, thank you so much. And Soundararajan sir, the intensity that you bring on set, మీకు మైక్ ఇవ్వక్కర్లేదు సార్, వేస్ట్ అసలు అది. లేకపోయినా యూ కెన్ రీచ్ పీపుల్ హండ్రెడ్స్ ఆఫ్ మీటర్స్ అవే. ఇట్స్ లవ్లీ వర్కింగ్ విత్ ఆల్ ఆఫ్ యూ గైస్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ సార్ గురించి మాట్లాడుకోవాలండి. సార్, నేను నిజంగా పద్మనాభ స్వామి టెంపుల్కి వెళితే ఐ థింక్ ఐ స్టిల్ థింక్ అబౌట్ వాట్ యూ హ్యావ్ క్రియేటెడ్. దట్స్ ద విజువల్ దట్ యూ హ్యావ్ రియలీ క్రియేటెడ్ అండ్ ఎంటైర్ తెలుగు పీపుల్ ఆర్ వాచింగ్ దట్ నౌ. And thank you so much for the opportunity. I'm glad I'm on this stage. నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణం అయిన ప్రతి డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి ఐ am really grateful. వాసు సార్, లవ్ యూ సో మచ్ సార్. యూ బీన్ అ గ్రేట్ సపోర్ట్. మీరు కృష్ణ గారి ఫ్యాన్. ఆయనలో ఉన్న ఎనర్జీ మీలో అసలు కిర్రాకు ఉంటుంది సార్. ఆ ఎనర్జీ అసలు కృష్ణ గారు 3-4 షిఫ్ట్లు. సో మచ్ ఫర్ బిలీవింగ్ అన్ అస్. అండ్ మధ్యలో ఎంత షిప్ అటు ఇటు అయినా సరే థ్యాంక్ యూ సో మచ్ అప్పుడు కూడా మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. అండ్ ఐ నో ఇట్స్ వెరీ హార్డ్ ఫర్ యూ. అంటే మీరు కూడా ఎన్ని కష్టాలు ఫేస్ చేశారు ఎవరు చూడలేకపోవచ్చు. వీ హెవ్ సీన్ ఇట్. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. యూ గైస్ కెన్ క్లాప్ ఫర్ యూ మ్యాన్, కమ్ ఆన్. అండ్ సెకండ్లీ, థ్యాంక్ యూ సౌందర్ సార్ ఫర్ గివింగ్ అస్ సచ్ బ్యూటీ. అసలు మేము బ్యాక్గ్రౌండ్స్ కూడా చేస్తున్నప్పుడు షాక్ అవుతుండే అసలు ఏంది బై ఇది అని చెప్పి. అండ్ ఎవరు చెప్పారు మన ఫ్లాష్ మ్యాన్ సక్ కట్ చేసినట్టు మా గుండెల్ని కూడా కోసిండు సార్ విజిట్ చేసినప్పుడు. బట్ అట్ ది ఎండ్ ద మూవీ చాలా బాగా వచ్చింది. నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇప్పుడే మేము ఏప్రిల్ చూసేసి వస్తున్నాం. ఇట్ హ్యాస్ కమ్ రియలీ వెల్. అండ్ ఐ వుడ్ లైక్ యూ ఆల్ టు వాచ్ ద మూవీ. అండ్ చాలా కష్టపడ్డాం 2-3 years. ఇట్స్ అవర్ స్వెట్ అండ్ బ్లడ్. సో ప్లీజ్ డు కమ్. అండ్ నిషితా గారు, కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ టిల్ ది ఎండ్. అంటే ఇంకా పోతూనే ఉంటుంది ఇది ఎండ్ కాదు ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ గైస్, యాక్టర్స్, రిషబ్, నభా గారు అండ్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ అస్, విరాట్ ఫర్ గివింగ్ అస్ సచ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జునైద్ గారు. అభి గారు ప్లీజ్. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. అంటే నేను చెప్పాలనుకున్నంత చెప్పేసిండు. అంటే అండ్ ఐ వాంట్ టు సే వన్ థింగ్. ఈ సాంగ్స్ ఇంత గ్రాండియర్గా వచ్చినందుకు, ఇంత సక్సెస్ అయినందుకు అభిషేక్ అన్న కారణము. అంటే ఆయన ఐడియాస్ అన్నీ లార్జర్ దెన్ లైఫ్ ఉంటాయి. అంటే ఈవెన్ మేము వాడే ఒక చిన్న టోన్ అయినా సరే ఆయనకి చాలా లార్జర్ దెన్ లైఫ్ కావాలన్నమాట. సో అందుకే ఈ గ్రాండియర్ ఈ సాంగ్స్లో ఇంత వచ్చిందంటే కారణం అన్న, నాట్ ఓన్లీ విజువల్ వైజ్ అండ్ మ్యూజిక్ వైజ్ ఆల్సో. అండ్ అఫ్ కోర్స్ ఇంత ప్రొడక్షన్ విజువల్స్ ఇంత రావడానికి కారణం మా ప్రొడ్యూసర్స్ గారు, నిషితా మ్యామ్ అండ్ కిషోర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సౌందర్ సార్, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ. ఓకే, మిగతాదంతా కాపీ పేస్ట్ అనమాట. ఓకే, సో అశోక్ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్. Bhagavatam is not just a film, something beyond. Visual ways, not a content ways. I am really a challenge for a director. ఇలాగ సినిమా దానికి ఖర్చు పెట్టడానికి ప్రొడ్యూసర్స్ ఉండాలి, దానికి విజువల్ సెన్స్ ఉండే ఒక డైరెక్టర్ ఉండాలి, ఎవ్రీథింగ్ అన్నీ కలిసి వచ్చింది ఒక సినిమా ఇది. ఐఎమ్ రియలీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ది వర్క్ ఇన్ సచ్ ఏ బ్యూటిఫుల్ సినిమా, వండర్ఫుల్ సినిమా, just an amazing cinema. Thank you very much for all that. Superb, sir. Thank you so much. Awaiting to witness your visual wonder work. Thank you so much. Studio is now getting converted into a property. I wish this film, he did this whole thing there. Congratulations, Ashok. So happy to see that you've done a fantastic job. To the entire team, నేను చాలాసార్లు వెళ్ళి అడిగా, ఏంటండి ఎంత కాస్ట్ అవుతుంది, నాకు చాలా భయం, ఇంత కాస్ట్లీగా సినిమాలు తీస్తున్నారు. బట్ ద కరేజ్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అండ్ దే ఆల్సో షోడ్ మీ ద రష్ ఫర్ సమ్ పార్ట్ ఆఫ్ ద రష్. ఐ సా ద రష్ ఎర్లియర్. దే పుట్ దేర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ దిస్ ఫిలిం. I wish them all the success. Efforts will never fail. To the lead stars now, I saw Nabha here. I remember she worked with us for Adugo. So nice. Congratulations, Virat, the entire team. All the best. The music directors have heard this is your first film. Mani దగ్గర చేసేవాళ్ళ, మనీ ఎవరి దగ్గర చేసేటప్పుడు ఈ కేమ్ అండ్ డిడ్ a film for me called ప్రేమించుకుందాంరా. So all the best. To the entire team, I wish this film a very big success. Thank you all so much. Thank you, sir. Thank you very much. Requesting you to please stay back on stage for a group photo op, sir. Thank you, sir. So I request all the team members already stage పైకి వచ్చిన ప్రతి ఒక్కరిని మరొకసారి వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, మా ప్రొడ్యూసర్స్ కిషోర్ గారిని అలాగే నిషిత మ్యామ్ ఇద్దరిని కూడా వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము ఫర్ ద ఫోటో ఆప్. అండ్ ప్రతి ఒక్క యాక్టర్కి మీరు ఎంత డెడికేషన్గా డీటెయిల్గా వర్క్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. విరాట్ గురించి చెప్పాలంటే, మొత్తం డిసెంబర్లో షూట్ చేస్తున్నప్పుడు చాలా వణికిపోయాడు మనిషి. యాక్షన్ సీక్వెన్స్, సాంగ్ సీక్వెన్స్ అంతే కష్టపడి చేశాడు. యూ షుడ్ డిజర్వ్ అ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ దిస్ అండ్ ఇంకా పెద్ద సినిమాలు చేయాలి. అండ్ వీ ఆల్ హ్యావ్ టు బి ద పార్ట్ ఆఫ్ దిస్. సార్ ప్లీజ్ డూ. వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ గ్రేట్ హానర్ ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్లో బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. దీనికి అవకాశం ఇచ్చిన మన డైరెక్టర్ అభిషేక్ నమ్మ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్తూ, మన ప్రొడ్యూసర్ నిషిత గారు, కిషోర్ గారికి థ్యాంక్ యూ. మ్యామే ఫస్ట్ నాకు కాల్ చేసి మాట్లాడింది. ఐ వాజ్ సో హ్యాపీ ఆ సెట్కి వచ్చినప్పుడు చూసి. వాట్ ఎ మైండ్ బ్లోయింగ్ సెట్స్ అండి, అమేజింగ్ ఎక్స్పీరియన్స్. చాలా తక్కువ మాట్లాడతాను ఎందుకంటే చాలా మంది మాట్లాడాలి. అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాలి. నా కో యాక్టర్స్ రిషబ్కి థ్యాంక్ యూ. చాలా మెమొరీస్ ఉన్నాయి నాకు రిషబ్కి. జొత్తులో పని చూసుకొని ఇద్దరు షేర్ చేసుకొని చాలా స్పోర్టివ్గా పనిచేసాము. అనగా కంగ్రాచ్యులేషన్, ఆల్ ది బెస్ట్ చెప్తాను విరాట్ గారికి. వాట్ ఏ డెడికేషన్ బ్రదర్, సూపర్. నిజంగా చూస్తుంటే సెట్లో మేబీ సాక్షాత్ శివుడు ఏమైనా ఉంటే ఇలాగనే ఉంటారేమో అనే ఒక ఫీలింగ్ వచ్చేది విరాట్ని చూస్తుంటే. థ్యాంక్ యూ. జూలై 3 రిలీజ్ అవుతోంది. ప్రతి ఒక్కరూ పోయి థియేటర్లో చూడండి. ఇట్స్ ఎ ప్యూర్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. మిస్ చేసుకున్నదండి అని చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. Thank you so much, Ram Garu. And now I request Rishabh Garu to please come forward. Hi guys. First of all, I would like to thank all the media present here and my cast and my crew and my team who have welcomed me to the South with such open arms.
When I got the call for the film from Abhishek sir, he told me the story, and it was very interesting, the story. And initially I was locked for one character, and then sir sent me a heavy audition scene, and after that he gave me the good news that I'll be getting to do two characters in the film. So I would really like to thank Abhishek sir for that. When I came to set, we spoke about how the film is. With every passing day, I could see sir's vision becoming bigger and bigger and even bigger. And with that, I was going to. And with that, our producers supported him thoroughly through and through. There were nights when we used to start shooting in the evening and we would finish early morning. And both Kishore sir, Nishita ma'am used to be there on set. Abhishek sir, of course, he was directing the film. And the passion that he's shown in the film, I fell in love with the whole process of shooting this film. Special mention to Ashok sir, because the sets of the film were so mesmerizing. There was this one particular set where before shooting, I used to go every day, close my eyes and pray, because there was so much positivity in that set. Talking about my co-actors, Garuda Ram sir, we shot so much together and it was such a great bonding with him. He used to guide me, he used to joke around with me. It was amazing working with him. Kiara, one of my favorite people on set. She is a powerhouse. Like, you are going to be surprised by what she's performed. Nabha, of course, she is brilliant, as you all have seen in the promotions, and you're going to witness it in the film as well. And a special mention to my brother Virat, man. You have put in your heart, your soul, everything into this film. And out, it is an effort from everyone's side, and the experience that you're going to get on third will be mind-blowing. So see you all in the theaters. Thank you. Thank you so much, Rishabh ji. And yes, John. Supporting us. Let me start by saying thank you to the first person who called me, which is Vasu Garu, the CEO of Nick Studios and Abhishek Pictures. So Vasu Garu was the first person who called me. And నాకు డైలాగ్స్ తెలుగులో అయితే ఇరగతీస్తుంది, సో ఇంగ్లీష్. అండ్ a special mention to our writer Rajiv Krishna and Shravan Garu. They are the writers of this beautiful story, Nagabandham. And I'll again say thank you to Abhishek sir. I've said this time and again. There are a lot of actors in India, thanks to OTT. You can pick any actor from any country. I mean, any country, any state, anywhere. But I don't know why Abhishek sir cast me for this film. So thank you, Abhishek sir, for this opportunity. And to my producers, Kishore Garu and Nishita ma'am. And a special mention to Nishita ma'am, because every movie has a separate marketing and a promotion team. The marketing and promotion of everything that we see on social media everywhere for Nagabandham is entirely handled by Nishita ma'am. She has been multitasking for this day and night, apart from the production, the promotion, the marketing, everything she has been coordinating single-handedly. So can we please have a round of applause for Nishita ma'am? And to all my co-actors, Garuda sir, Praveen, Rishabh. This is Rishabh's first film in South India. And I can tell that Rishabh, you're going to be here for a long time. Okay, and forgot to mention, but John had my back throughout the shoot, you know. He was making me so comfortable on set. Bro, I really want to thank you for that, man. And to my hero, Virat Garu, I have most of my scenes are with Virat, and he has literally given his heart and soul. He would diet, he would be, he would be on a calorie deficit diet. He had to do action sequences, and most of his scenes are bare body. So he had to be in the best of shape, he had to shoot, he had to go finish his workout, and then when there were some days that he had fever, despite whatever, he made sure that not a single day there was any problem. He turned up on set every day before time, and he was there for the shot. So Virat, I remember when the trailer release happened, somebody called Virat a Kotta hero. I can confidently say after July 3rd, he's going to be a pan-India hero. No more Kotta hero for him. He's going to be a pan-India hero. And the name Virat, we all know Virat Kohli. Virat Karna, after July 3rd, the whole of India is going to, not just India, internationally, everybody's going to know Virat Karna. And
And Nava, you're always so energetic. You're so full of life. May you always be like this. Whatever little time I spent with everybody, you were always the one who's charged up. So thank you for being amazing. And the art director, Ashok sir, thank you so much for the amazing set. And a special mention, we all have seen how beautiful the sets are, but there have been art assistants who have been working on this set for months. And we were shooting in a boat, and I remember that there was water around, and in that tank, the art assistants were in the water the whole day. The whole day they were there in the water getting wet, but whatever happened, they were there to make sure everything went. So thank you to all the art assistants, Ashok sir. Please mention. It's a lot of work, it's a teamwork, so thank you. And to all the co-stars, my John Vijay is not here today. I've had scenes with John Vijay, Sonia, and Amit. Everybody, thank you. And did I miss out anybody else? No, right? Oh yeah, and the music director, Junaid and Abhi, thank you. This is such an amazing music to listen to. And to our fastest editor, Pranav. He's going to be known from now on as the fastest editor. Abhishek sir has given him the tag. And in this movie, we have 5 fight masters. My scenes were with a Hollywood fight director called Vlad Rimberg. Apart from him, we have Nandu Master, we have Kicha Master, we have Real Satish Master, we have Colonel Kanan Master. So every fight sequence is different. It's going to be a visually mesmerizing experience for the audience when they watch it on screens. And this is one film which nobody should wait for it to come on the OTT. If they do it, they're going to regret it later. So it's a film which has to be enjoyed on the big screen. So please watch Nagabandham on the 3rd of July. And thank you to all the press and media. Thank you, everyone. And thank you, Manju ma'am, for hosting this also. Thank you. Thank you so much. That was so nice of you. And yes, for a movie of this scale, you would definitely miss someone or the other. But I hope you covered everything. డైరెక్టర్ మాట్లాడిన తర్వాత మార్చేద్దాం మ్యామ్. ఎస్, ఈ రోజు మా పవర్ఫుల్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ అలా కదా, డైరెక్టర్ మాట్లాడాలి ఈ రోజు. ఇప్పుడు ఏమంటారు దీంట్లో కూడా మార్కెటింగ్ ఇక్కడ డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ లేదు, ఆర్డర్ మార్దాం ఇప్పుడు. ఓకే, అయితే ఎస్, ఫస్ట్ మా డైరెక్టర్ అభిషేక్ నామ గారి మాటలు వినేద్దాం. అందరికీ థ్యాంక్ యూ. స్మైలింగ్ ఫేసెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్, మీరు కూడా చాలా థ్యాంక్ యూ. మీరు ఏం మాట్లాడాలి ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ కాస్ట్ అండ్ క్రూ. పేర్లు చెప్పాం కానీ 42 మెంబర్స్ ఉన్నారు. మెంబర్స్ చాలా హార్డ్ వర్క్ చేశారు. మార్నింగ్ 1 o'clock మేకప్ స్టార్ట్ అయితే మార్నింగ్ 8 వరకు మేకప్ వేసుకుంటుండే. షార్ట్ 8:30. గరుడరామ్ సార్ మేకప్ వేసుకున్నాక 8 hours, తీస్తానికి 4 hours. విరాట్ కూడా అంతే. ఆల్ ద ఎవరైతే పీరియాడిక్ చేసారో ఈచ్ అండ్ ఎవ్రీబడి వాళ్ళ కష్టం చాలా ఉంది. వాళ్ళ కష్టం కాదు, అందరి కష్టం చాలా ఉంది. ఈ 42 మెంబర్స్ కష్టం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిలిం అండ్ బీయింగ్ పేషెన్స్ విత్ మీ. మీ అందరినీ బాగా చూపించిన. థ్యాంక్ యూ. టెక్నీషియన్స్కి వస్తే సార్, స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అడిగింది ఇస్తారు కదా సార్, నాకు ఇది కావాలంటే చెప్పొచ్చు, కానీ కరెక్ట్గా అడిగింది ఇంకా నీకేం కావాలో చెప్పు అని ఇచ్చే సార్, వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సార్. జునేద్ మ్యూజిక్ అసలు ఇప్పుడు 8:3 అదరగొట్టేసినాము. ఇంతవరకు ఫిలిం ఎవరికి చూపించలేదు, ఒక ఆడియన్కి చూపించిన వాసు గారి ఫ్రెండ్కి. సార్ ఒకసారి రండి స్టేజ్ మీదకి. సినిమా చూపిస్తున్నప్పుడు నాకు ఎగ్జామ్ రాసినట్టు ఉండే. ఇక్కడికి వచ్చేయండి. రేటింగ్ 4.7 సినిమా పైకి కన్ఫర్మ్. సార్, విజువల్ వండర్ ఎలా ఉంటుందో తెలుసు. నా ఫీల్డ్లో అభిషేక్ నామ గారు చూపించారు. సినిమా చూడండి, మీకు తెలుస్తుంది. ఎనీ పర్సన్ ఈ సినిమా చూసిన తర్వాత హాలీవుడ్ సినిమాకి ఇంత కూడా తగ్గదు సినిమా. అండ్ 100% షూర్ కాన్ఫిడెన్స్. ఎస్పెషలీ లాస్ట్ 20 minutes పూనకాలు రాకపోతే చూడండి. వావ్, సూపర్ అండి. అసలు ఇంతకంటే ఈ ఆడియన్స్కి బోర్ కొడుతుంది కదా, సో ప్రొడ్యూసర్ సైడ్ నుంచి మెసేజ్ ఇద్దరం కలిసి పంచుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అభిషేక్ గారికి మైక్ ఎస్కేప్ కావడానికి ఏదో ఒక కారణం కావాలి. అందుకనే మధ్యలో ఐ థింక్ ఈ రివ్యూ అనేది పట్టుకొచ్చారు. బట్ యూ హ్యావ్ టు కంటిన్యూ ద స్పీచ్.
యాక్టింగ్ చేసిన నిషిత గారికి, దీనికోసం ఇవ్వలేదండి మైక్ నేను. ఈ సినిమా ఇంత బడ్జెట్ పెట్టిన తీసిన నిషిత గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరిద్దరి వల్ల ఈ సినిమా ఈరోజు ఈ విజువల్ వచ్చినా కానీ ఏదైనా కానీ మా అందరినీ బిలీవ్ చేసి మీరు ఇంత డబ్బు పోసినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ డబ్బు మీకు 5 times రావాలి, 10 times రావాలని కోరుకుంటున్నాను. ఇలాంటి కొత్త టాలెంట్స్ని అందరినీ ఎంకరేజ్ చేయాలి. ఇది సక్సెస్ అయితే ఇలాంటివి ఇంకా చాలా సినిమాలు వస్తాయి. సో అందరికీ ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా చెప్పిండ్రండి, సక్సెస్ మీట్ చెప్తారు. ఇప్పుడు నిషిత గారు ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ డైరెక్షన్ చేస్తామనుకుంటుంది. అవును, నాకు ఏడీ కావాలని ఉంది మీ దగ్గర. అన్నీ నేర్చుకున్నా కదా ఇండస్ట్రీలో, ఇక్కడికి వచ్చిన తర్వాత. సో అది చాలా కష్టం అండి మీతో. మీ డైరెక్షన్ టీంని అడుగుతానండి అట్లీస్ట్. వెంకట్ అంటే మా డైరెక్షన్ టీం కూడా 7 members-ఏనండి డైరెక్షన్ టీం. వెంకట్ అందరు రండి ఒకసారి స్టేజ్ మీదకి. ఇక్కడ ఇద్దరే ఉన్నారా? ఇంత భారీ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం ఒక ఎత్తు అయితే, నిషిత గారి అచీవ్మెంట్లో అభిషేక్ గారి చేత ఇంత మాట్లాడించడం కూడా ఒక ఎత్తు. 7 members-తోనే కంప్లీట్ చేసినాం. సూపర్ సార్. ఇంకా రాలేదా? ఓకే. నిషిత మ్యామ్ చాలా మాట్లాడారు. యా ఓకే, ఇంకా నేను మాట్లాడచ్చా? యాక్చువల్లీ కిషోర్, ఈరోజు నువ్వే మాట్లాడు. ఇందాక నీ కళ్ళతో సైగలు చేస్తున్నాడు, కనీసం ఈ రోజన్నా నన్ను మాట్లాడి అని. అందుకని నేనేం సైగలు చేయలేదండి, నేను ఎప్పుడు సైగలు తీసుకునేటోడు. ఓకే, సో అందరూ అంతా మాట్లాడారండి. ఐ థింక్ స్పోకెన్ అబౌట్ ద క్రూ, కాస్ట్, ఆర్ట్ డైరెక్టర్ అండ్ ఎవ్రీబడి. సో ఐ విల్ నాట్ స్పీక్ అగైన్. నో కిషోర్, వాళ్ళందరూ ఎంత మాట్లాడినా యాజ్ ఎ ప్రొడ్యూసర్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ యువర్ టీమ్, కాస్ట్ అండ్ క్రూ. ఐ ఆల్రెడీ స్పోకెన్ ద ట్రైలర్. అంటే నేను ఒక డిఫరెంట్ థింగ్ చెప్దామని అనుకుంటున్నాను. అంటే సి ఆఫ్టర్ పుట్టింగ్ వాట్ ఎవర్ యూ పుట్ ట్రిపుల్ డిజిట్స్, ఐ థింక్ ఐ వాజ్ వెరీ టెన్స్డ్. ఒక 3-4 days వరకు ఫైనలీ హౌ విల్ ఎవ్రీథింగ్ షేప్ అప్, ఏమవుతుంది అంటే ఇట్స్ మూవీ ఈజ్ ఎ 3-day లైఫ్ టైమ్ ఉన్న ప్రొడక్ట్. ఆ 3 daysలో అటైనా అవ్వచ్చు, ఇటైనా అవ్వచ్చు, అండ్ యూ 100 ఏమవుతాయి అనేది ఇట్ గెట్స్ డిసైడెడ్. సో దానివల్ల నాకు కొంచెం టెన్షన్ ఉండింది. బట్ దెన్ ఐ థింక్ అభిషేక్ షోడస్ ఫైనల్ మిక్స్ అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ చూసాము. ఇట్ వాస్ టెర్రిఫిక్. అంటే అప్పటి వరకు నాకు ఐ వాజ్ ఓవరాల్ కాన్ఫిడెంట్, అదర్వైజ్ వీ వుడ్ బి పుట్టింగ్ సో మచ్. బట్ దెన్ సమ్వేర్ యూ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ డౌట్, రైట్? ఏమవుతుంది ఏంటి మనకు మొత్తం తెలియదు కదా, ఆడియన్స్ ఈజ్ ద కింగ్, రైట్? సో బట్ దెన్ ఆఫ్టర్ ఐవ్ సీన్ దట్, ఇప్పుడు నేను ఇంత హ్యాపీగా ఐఎమ్ నాట్ టెన్స్డ్. ఐ థింక్ యూ గైస్ కెన్ సీ మీ ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే ఇన్ ద ఎయిర్పోర్ట్, అభిషేక్ వాజ్ ఆస్కింగ్ ఏమైందండి అని. I was little tensed. I mean, it was on my face, it was on my behavior and all that. But then all that has gone away. I think, like I said, output is terrific. You're going to see a visual wonder. Ante ee words vaadtunanu అని కాదండి. I don't speak about my stuff generally, and unless I have that kind of confidence, and it deserves that kind of description. So asalu the way the first half ante enta the speed at which, the tempo at which it takes you and then lands you at the end of the interval, అట్లా పైకి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెడుతుంది. ద సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, గ్రాటిఫికేషన్ దట్ యూ గెట్ ఆఫ్టర్ ద ఇంటర్వెల్. నేను సెకండ్ హాఫ్ మొత్తం చూడలేదు, బట్ ఐమ్ టాకింగ్ టిల్ దేర్. ఇట్స్ ట్రెమెండస్. ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దట్ దిస్ మూవీ టు ద డీపెస్ట్ ఎక్స్టెంట్. దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్. అంటే మీకు మల్టిపుల్ ఎపిసోడ్స్ ఉంటాయి, ద ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ. ఫస్ట్ హాఫ్లో అయితే ఎవ్రీ 15 minutes యూ టెన్ టు సీ ఎ డిఫరెంట్ వరల్డ్. అంటే ఇట్స్ లైక్ యూర్, నేను ట్రైలర్లో చెప్పా, యూ విల్ సీ 2 worlds, 2 movies in 1 movie అని. ఐ థింక్ దిస్ ఇస్ 4 or 5 movies in 1 movie. దట్ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ యూ విల్ హ్యావ్, దట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ యూ విల్ హ్యావ్. అంటే మీరు బయటకు వచ్చేటప్పటికి డోంట్, ఐ మీన్ దిస్ ఎనీవే గెటింగ్ రికార్డెడ్, యూ కెన్ క్వశ్చన్ మీ అగైన్ ఆన్ దిస్. ఇఫ్ యూ డోంట్ ఫీల్ దట్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, యూ కెన్ అంటే there is nothing else than that kind of satisfaction that you will feel after you come out of the ఈ రోజు అందరూ మా కాస్ట్ అండ్ క్రూ అందరు చెప్తున్నారు వి ఆర్ వెరీ నర్వస్ అని, ఇంక్లూడింగ్ డైరెక్టర్ నభా, విరాట్, అందరూ అక్క రేపు నర్వస్ ఉంది నాకు చాలా అని. మీకు లేదా అంటే మేము అసలు నర్వస్ లేము, ఎందుకంటే మేము ప్రొడ్యూస్ చేసిన అవుట్పుట్ ఏంటో మాకు ఆ కాన్ఫిడెన్స్ అలా ఉంది. ఒక ఎగ్జామ్ రాసినప్పుడు ఒక 1 year నుంచి ప్రిపేర్ అవుతాం, ప్రిపేర్ అయినప్పుడు ఆ ప్రిపరేషన్ మీద కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ రాసినప్పుడు ఐ ల్యాండ్ సమ్వేర్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో అట్లాంటి కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఉంది నాకు, అందుకని నాకు కొంచెం కూడా నర్వస్ లేదు రేపు ఏం జరగబోతుంది.
అండ్ ఇందాక మాట్లాడిన ఆ జెంటల్మెన్ ఐ హర్డ్ హిస్ ఫీడ్బ్యాక్, రా ఫీడ్బ్యాక్ వెన్ హీ వాస్ స్పీకింగ్ విత్ వాసు గారు. అంటే ఆయన ఇంకా మొత్తం చెప్పలేదులేండి మీకు, ఐ థింక్ హీ హెస్ యూజ్ ఫ్యూ వర్డ్స్ అండ్ హీ హెస్ లెఫ్ట్. బట్ ఇంటర్వెల్లో ఎట్లయితే ఉందో దానికంటే ఐ థింక్ యూ విల్ హ్యావ్ 3-4 టైమ్స్ ఇంకా హై వస్తుంది మనకి ఫైనల్ ఎపిసోడ్కి. సో ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ దిస్ గోయింగ్ టు బి ఎ బ్లాక్ బస్టర్. ఐ లీవ్ ఇట్ ఎట్ దట్. థ్యాంక్ యూ. సో ఐల్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ. ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు, మా ఏడీలకి సపోర్ట్ చేసిన డైరెక్టర్ గారికి ఇంత సపోర్ట్ చేసినందుకు ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ గైస్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ సార్కి ఇంత ఇంట్రికేట్ ఆర్ట్ వర్క్ మేము ఈ సినిమాలో చూపించగలిగామంటే అది మీ వల్లే సార్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ డిఓపి సార్, వీఆర్ ఆల్ లైక్ ఎ ఫ్యామిలీ, 24 hours సిట్టింగ్ ఇన్ ద ఆఫీస్. ఎప్పుడో అంటే షూట్ ముందు వచ్చి వెళ్ళిపోతారు మామూలుగా డిఓపీస్. హీఈస్ నాట్ లైక్ దట్, హీ వాజ్ విత్ అస్ 24 hours. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ చెప్పాల్సింది 3 హీరోల గురించి మా సినిమాలో. సో ఫస్ట్ హీరో వచ్చేసి మీకు తెలుసు దేవుడు. సో మా సినిమాలో దేవుడు విష్ణుమూర్త లేకపోతే శివుడా అని అందరు అడుగుతారు. బట్ ఫర్ మీ, నా దృష్టిలో ఇద్దరు ఒకటే. అండ్ ఫర్ మీ ఎవ్రీ ఎగ్జిస్టెన్స్ ఈజ్ గాడ్. ఇక్కడ ఉన్న ఇస్కాన్ వాళ్ళు కూడా ఐ థింక్ హీల్ సపోర్ట్ మై స్టేట్మెంట్ సార్, రైట్ సార్? ఎవ్రీ ఎగ్జిస్టెన్స్ ఈజ్ గాడ్. సో దేవుడు మా ఫస్ట్ హీరో. అండ్ సెకండ్ హీరో వచ్చేసి ఎనీ గెసెస్ చెప్పండి, ఎనీ గెసెస్? మా పని రాక్షసుడు మన డైరెక్టర్ గారండి. సో ఆయన సెకండ్ హీరో. అండ్ స్క్రీన్ మీద మీరు అందరు చూస్తూనే ఉంటారు మా తమ్ముడు విరాట్ కర్ణ. అండ్ సారీ అండ్ లాస్ట్ ఖచ్చితంగా చెప్పాల్సింది 4th హీరో మా కిషోర్ గారు. చాలా ఈ మూవీని ఇంత స్కేల్లో తీయడానికి ఆయన రాత్రింబగళ్ళు ఫండ్స్ అరేంజ్ చేయడానికి అన్నిటికీ ఎంత కష్టపడ్డారో నేను నా కళ్ళతో చూశాను. సో ఐ వాంట్ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ హిమ్ అండ్ ఫర్ స్టాండింగ్ బై ద డైరెక్టర్ ఇన్ అచీవింగ్ దిస్ కైండ్ ఆఫ్ రిజల్ట్. మ్యామ్, హీ ఈస్ బ్లషింగ్ మ్యామ్. సో ఓకే, 5th హీరో గురించి చాలామంది ఆల్రెడీ మాట్లాడేసారు. స్పీక్ అగైన్. సో తనకి ఐ థింక్ ఇదేని కాదు, ద ప్రీవియస్ కంపెనీ దట్ వీ హ్యాడ్ స్టార్టప్లో కూడా ద ట్రెమెండస్ ఫోకస్ దట్ షీ పుట్స్ ఇన్ మార్కెటింగ్ ఎ ప్రొడక్ట్. అది ఆడియన్స్కి ఎలా వెళ్ళాలి, ఎలా కనపడాలి, ఎంత ఎలివేషన్లో కనపడాలి, వాట్ ఈస్ ద మెసేజింగ్ దట్ ఇట్ షుడ్ గో, షీ టేక్స్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ దట్. అంటే అంత డీటెయిల్లోకి వెళ్ళి సో we just didn't do any marketing. We actually had number driven marketing. అంటే మనం చేస్తున్న పనికి అవుట్కమ్ వస్తుందా లేదా, ఏం జరుగుతుంది ఏంటిది అని మెజర్ చేసుకుంటేనే మార్కెటింగ్ చేసాం. This we do a lot in software industry. So I think she brought all those practices here. I think because of that మీకు వస్తున్న అవుట్కమ్ is all credit to her. So yeah, so that thank you for all the marketing and all the promotions that you have done to elevate the movie to the level where it is. Thank you. అసలు స్పీచ్ని కూడా ఎంత అద్భుతంగా షేర్ చేసుకున్నారో, బ్యాలెన్స్ చేసుకున్నారో. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో నాగబంధం ద సీక్రెట్ ట్రెజర్ అన్నట్టుగా దిస్ ఇస్ నాగబంధం వీక్. ఫస్ట్లీ థ్యాంక్ యూ మీడియా అందరికీ వచ్చినందుకు. నాగబంధం మస్ట్ బీ వాచ్డ్ ఇన్ ద థియేటర్స్ అండ్ థియేటర్స్ ఓన్లీ. And it's not supposed to be watched once, but many times. Alone, with your friends, with your family, with your loved ones. Because ఈ సినిమా ఒక్క జానర్కి సీమితం కాదు. దీంట్లో అడ్వెంచర్ ఉంది, యాక్షన్ ఉంది, థ్రిల్లర్ ఉంది, డివినిటీ, మిస్టరీ అండ్ అ హ్యూజ్ విజువల్ స్పెక్టికల్. The release is nearing. I only have gratitude today to have worked with this incredible team. Everybody thanked everybody, but I feel immensely proud and overwhelmed to have been a part of this film and to have contributed in any which way I could. Firstly, Abhishek sir, ela chestar sir itlantidi. He is a magician, everybody. I don't think there is any other stream you've left untouched and killed. I'm waiting to watch the film. Thank you so much, sir, for everything. And our producers, Kishore and Nishita, incredible human beings you two are.
I know I'm not facing the camera because I wanted to say it to you guys. Thank you for bringing these beautiful, beautiful movie. First movie ever coming from a different, entirely different industry, and to have trusted in, you know, story like this and put in your hard work, effort, passion, and capital, like everybody are saying. It's amazing. I feel really, really proud to have been associated with you people, and I wish you all the best. Many, 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 many more movies to make, many, many, many more avenues to conquer. Our Sounder sir, he just kills every frame he touches, and you can see the visual and you can see the amazement what those, you know, frames are bringing. And the entire cast I work with. Sounder sir and world fastest. Also Virat, Rishabh, thank you so much for being so amazing. Let's go, you all are ready? Astunam, Iraga Tisam, July 3rd. Thank you, bye. Wow, that's Nabha Natesh Mark energy. Thank you so much Nabha. And yes, ala overseas output ala ichesi. And every department lo they have had their presence, and always edit room lo kuda vastaru continuously and choose, they keep asking questions and they keep learning, and I think now they know everything about cinema, and really thanks to them for supporting us. And to the wonderful cast, Rishabh and Garuda Ram sir are menacing and ruthless in this film. Chala, you people really get scared looking at them. And beautiful heroines Nabha and Daksha. Nabha has done a fantastic job. It's a very, very important character. I think chala baga chesindi. And our main hero Virat Karna, extremely dedicated and extremely hardworking anamata. Chala kashtapadi he has done this role, especially interval lo meer chuste kachidanga you will clap for him. And of course the climax as well, the great performance. John Cocaine has done a great job, very, very important character, and all the Naga Sadhus, they have done a great job. Chala real ga godly feel vastundi andurki. My music directors Junaid and Abhi, just for namesake new cheptunaru కానీ ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది ఇద్దరికి. And you've already heard the music, the trailer music, teaser music, చాలా బాగా చేశారు. So thank you Junaid and Abhi. సారీ ఇందాక మర్చిపోయాను మా తమ్ముళ్ళిద్దరిని. I wanted to mention this. ఈ వీరనాగా సాంగ్ చాలా మందికి ఇప్పుడు జిమ్ ట్రాక్ అయింది తెలుసా మీకు, ఇంక్లూడింగ్ మీ. అంటే లైక్ నేను ఓన్లీ హనుమాన్ చాలీసా వింటా నేను, బట్ దెన్ నౌ ఇట్ హెస్ బికమ్ ఎ జిమ్ ట్రాక్ ఫర్ మీ. అండ్ సేమ్ థింగ్ ఈవెన్ రిషబ్, డూ యూ అగ్రీ విత్ మీ? చాలా మంది ఫ్రెండ్స్ నాకు ఇది చెప్తున్నారు. వండర్ఫుల్ జాబ్, కుడోస్ టు యూ గైస్. అండ్ నమోరే సాంగ్ మీద ఎన్ని రీల్స్ కట్ అయ్యాయో మీరు ట్రాక్ చేస్తున్నారా? సార్ మీరు అక్కడ కాదు సార్, ఇక్కడికి వచ్చి మాట్లాడండి. And about my director Abhishek sir, అంటే ఏం చెప్పడం, అంటే ఎంత విజనరీ అంటే and so dedicated. I mean it's been almost నాకు ఒక 10 years in the industry లో, from the time I started assisting until now. చాలా directors worked in these years, but I've never seen someone who is in office almost 24/7 చెప్పగలను. He only ate and eating and breathing Naga cinema anamata, Nagabandham, and he is the first person to come on set and the last person to leave the set, and continuously he's only been thinking about Nagabandham anamata. And it's I mean, when you watch you'll understand his vision and everything. Ante they are saying it's his debut film cheptunarani, it won't seem like a debut film at all in direction. So it's just huge, and his vision just kept growing every day. So I am very, very grateful that such a big film was given to me for editing, and for Abhishek sir for allowing me to do this project. And so thank you all. Thank you again. Thank you. Pranavji, here. Thank you. ఆయన ఎడిటరా యాక్టరా అండి? నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సౌదర్ రాజన్ సార్, మీరు చెప్తారా? ఒక్క నిమిషం, నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ప్రొడక్షన్ తను చేస్తే నువ్వు చెప్పిపోయింది అంటే నేను
నేను ఏం చేయలేదా? నా ఒక్కసారి ఫుటేజ్ చూసుకో, ఎన్ని నైట్స్ నేను ఉన్నాను సెట్లో, మార్నింగ్ వచ్చి నైట్ వరకు. సో మా ప్రొడక్షన్ టీమ్ వాసు గారు, రమేష్ గారు అండ్ జాఫర్ గారు, మీరందరు అసలు లైక్ మూవీసే కొత్త మాకు, ప్రొడక్షన్ అంటే అసలు జీరో నాలెడ్జ్. అలా ఉన్న మాకు మేము ఇంత పెద్ద సినిమా మేము ఈరోజు తీయగలిగామంటే ఇట్స్ డెఫినెట్లీ విత్ యువర్ సపోర్ట్. లేకపోతే మేము తీయగలిగే వాళ్ళం కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఆల్ ద టైమ్ విత్ అస్. అండ్ వాసు గారి విషయానికి వచ్చేసి హీ వాజ్ నాట్ జస్ట్ సపోర్టింగ్ కిషోర్ ఇన్ ద ప్రొడక్షన్. నేను మార్కెటింగ్ ప్రమోషన్స్ ఎప్పుడైతే నేను భుజాల మీదకి ఎత్తుకున్నానో ఆయన 50% వాసు గారు, వీ బోత్ వర్ లైక్ పార్ట్నర్స్ ఇన్ ద క్రైమ్ లాగా. హీ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. అండ్ ఫ్యూచర్లో మన ఇద్దరం కలిసి ఒక మార్కెటింగ్ కంపెనీ పెట్టుకుందాం, బికాజ్ ఈ సినిమా ఎలాగో బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సో దీన్ని చూసి చాలామంది మాకు ప్రమోషన్ చేయండి అని మనల్ని అడుగుతారు. సో అడుగుతారు కాబట్టి మనము కంపెనీ స్టార్ట్ చేద్దాం. వాసు గారు నెక్స్ట్. మ్యామ్ సో ఐ జస్ట్ వాంట్ టు యాడ్ అండి, అంటే మేము ఐ వివిడ్లీ రిమెంబర్ ఫస్ట్ డే మేము అభిషేక్ గారిని కలిసి సినిమా చేద్దాము అనుకున్నప్పుడు ఫస్ట్ మీటింగ్ హీ కేమ్ విత్ మంత్లీ శాలరీ లిస్ట్ తీసుకొని వచ్చారండి నా దగ్గరికి. దట్ ఈస్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ హిమ్. ఫ్రమ్ దెన్ ఆన్ అంటే జీరో ఎక్స్పీరియన్స్, వీ డింట్ నో ఎనీథింగ్, బట్ హీ హ్యాస్ హ్యూమంగస్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. సో ఆయన ఎక్స్పీరియన్స్ అంతా మాకు బారో చేసి వీ హ్యావ్ యాక్చువల్లీ బీన్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ మోస్ట్ ఆఫ్ ద హార్డ్ వర్క్ హీ హెస్ డన్. మోస్ట్ ఆఫ్ ద అంటే మనీ మేము తెచ్చాం కానీ మోస్ట్ ఆఫ్ ద హార్డ్ వర్క్ హీ హెస్ డన్. అంటే పొద్దు నుంచి రాత్రి వరకు సెట్లో, అండ్ హీ డస్ ఇట్ విత్ ఈజ్. అంటే మీకు ఆ కష్టం కనపడదు, అంటే టెన్షన్ పట్టడం ఏమి ఉండదు. దట్ ఈస్ హిస్ క్వాలిటీ. ఇట్ అపియర్స్ హీ హెస్ బీన్ లైక్ దట్, హీ టెల్స్ మీ. అంటే అంత ఈజీగా అయిపోతుంది. అరే 1700 మంది సెట్లో ఉంటారండి, ఒక్క ప్రాబ్లం రాకుండా ఎట్లా మేనేజ్ చేస్తారు? ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద సెట్ at 6 o'clock and then things keep happening. It is not easy. అంటే ఈ ఇండస్ట్రీలో ఇంత సీమ్లెస్గా దీన్ని ఇంత బాగా ఎగ్జిక్యూట్ చేయటం, ఐ థింక్ కుడోస్ టు హిమ్ అండ్ అవర్ అదర్ ప్రొడక్షన్ మేనేజర్స్ వెంకటేశ్వర గారు అండ్ నవీన్. దే హ్యావ్ బీన్ విత్ అస్ ఇనిషియలీ ఫర్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మూవీ. సెకండ్ హాఫ్ రాఘవ్ గారు అండ్ జాఫర్ గారు, దే హ్యావ్ బీన్ విత్ అస్. And I would also like to thank my accounts and finance team, Lakshmikant and Srinivas garu. When eppudu payment emanna appudu payment esesettodu. And also Ramesh garu, ఎవ్రీ డేని ఆర్గనైజ్. ఆయన కూడా అండి ఏదైనా పని చేస్తే దానిలో తప్పు లేకుండా ఇప్పుడు అంటే కమెంట్స్ వస్తాయి కానీ, బట్ ఐ థింక్ ఐ అడ్మైర్ హిమ్ ఫర్ హిజ్ డెడికేషన్. చాలా సింపుల్ పర్సన్, హీ డస్ థింగ్స్ వెరీ నైస్లీ. సో ఐ అప్రిషియేట్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వాసు గారు. సో దట్స్ ఆల్ అండి. ఓకే సతీష్, మా నటుడిగా మీ అందరి గుండెలో స్థానం పొందడానికి నా ప్రాణం పెట్టి పనిచేసే ఈ సినిమాకి మీరందరూ టీజర్ ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. రేపు సినిమా కూడా చూస్తే మీకు నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తానో మీకు తెలుస్తుంది. అందరూ ఫీవర్ వచ్చి వర్క్ చేస్తున్నాడు అది ఇది అని చెప్తున్నారు. ఇవన్నీ నాకు మ్యాటర్ కాదండి. నేను మీ గుండెల్లో చోటు సంపాదించుకోవడానికి ఏం చేయగలను 100% చేశాను ఈ సినిమాకి. అండ్ నేను మా డైరెక్టర్ అభిషేక్ గారి గురించి మాట్లాడాలి అన్న. ఫస్ట్ సినిమా అటు ఇటు అయినా కానీ కూడా నన్ను పిలిచి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నాకు ఇచ్చినందుకు నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. అండ్ షూట్లో కూడా డైలీ అంటే క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ ప్రతిదీ డీటెయిల్స్ నేను ఎట్లా తీస్తాడో ఏంటో, ప్రొడ్యూసర్ కదా ఎట్లా తీస్తాడో ఏంటో అనుకున్నా కానీ ఫస్ట్ డేనే అబ్జర్వ్ చేశాను అనమాట. మానిటర్లో ప్రతి డీటెయిలింగ్ ప్రతిదీ చిన్న కరెక్షన్ ఉన్నా కానీ పిలిచి మరి ఎక్స్ప్లెయిన్ చేసి అంటే అంత పర్టికులర్గా తీశాడు కాబట్టి ఈరోజు మీరు ఇంత గ్రాండియర్ విజువల్స్ 1% ఎక్కడ కూడా నెగిటివ్ టాక్ లేకుండా చూస్తున్నారంటే అదంతా ఆయన డెడికేషన్. మేమందరం 2 సంవత్సరాలు వర్క్ చేసాం, ఆయన 4 సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. డే 1 ఆఫీస్కి వెళ్ళినప్పుడే కంటెంట్ చూపించినప్పుడు ఆ విజువల్ చూపించినప్పుడే షాక్ అయ్యాయి అనమాట. ఒక ప్రొడ్యూసరు డైరెక్టర్ ఒక సినిమా తీస్తే ఒక మాస్ పర్లు తెలిసిన ఆయన ప్రతి ఎలివేషన్ షాట్ కానీ ప్రతి ఎమోషన్ సీన్ కానీ ఏదైనా సరే సినిమాలో మీరు చూస్తే అన్నీ ఒక అద్భుతంలానే కనిపిస్తాయి. సో అదంతా ఆయన హార్డ్ వర్క్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మా ప్రొడ్యూసర్స్ కిషోర్ గారు అండ్ నిషిత గారు అన్న అండ్ అనంత పద్మనాభ స్వామి రథయాత్ర ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో మీరు అందరు చూస్తున్నారు. ప్రతి ఏరియాకు పోయినప్పుడల్లా ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే మా ఏరియాకి తీసుకురా అంటున్నారు. అండ్ ఈరోజు సినిమా ఒక స్టార్ సినిమాకి ఎంత సందడి ఉందో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో అంతా జరగడానికి కారణం నిషిత గారు, ఈ పబ్లిసిటీ ప్రమోషన్స్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ అక్క.
ఈమె లేకపోతే మాత్రం ఈ రేంజ్ ప్రమోషన్స్ ఇంత ఆడియన్స్కి సినిమా వెళ్తుందని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ కిషోర్ గారు ఎంత ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అంటే ఆయన మాటలలో చూస్తే లాస్ట్ టైం మీరు అడిగిన క్వశ్చన్కి ఎంత మెచ్యూర్డ్గా ఆన్సర్ ఇచ్చారంటే నేను అది చూసి షాక్ అయిపోయాను సార్. ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చి పైసలు పెడుతున్నారంటే ఉద్యోగం పెట్టడం కాదు, బిజినెస్ అంటే ప్రతి బిజినెస్లో రిస్క్ ఉంటుంది. కానీ ఆ రిస్క్ని అర్థం చేసుకొని ఆ కంటెంట్ని నమ్మి సినిమా తీసి ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నాడంటే అదంతా ఆయన హార్డ్ వర్క్ ప్లస్ ఆయన కమిట్మెంట్ టు ద వర్క్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ఇద్దరు ఈ సినిమాకి 2 పిల్లర్స్ లాగా. అండ్ ఇట్లాంటి ప్రొడ్యూసర్స్కి మీరందరూ చేతిలో చేసి సపోర్ట్ చేస్తే మాలాంటి ఇంకా ఇట్లాంటి గ్రాండ్ విజువల్స్ ఉన్న సినిమాలు ఎన్నో వస్తాయి. సో మీరందరూ సినిమాకి వెళ్ళి ఈ సినిమా ఎలా ఉందో చూడడానికైనా వెళ్ళండి ఫస్ట్. ఎందుకంటే ఇంత గ్రాండియర్గా 100 కోట్లు పెట్టి ఏం తీస్తారో చూడండి ఫస్ట్, తర్వాత రివ్యూ ఇవ్వండి. సో థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళిద్దరికి మాత్రం నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. అండ్ మా డిఓపి గారు ప్రతి ఫ్రేమ్ ఎంత గ్రాండియర్గా ఉందంటే ప్రతి ఫ్రేమ్ ఇంత పెద్ద సెట్లని కవర్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అండ్ అంత పెద్ద లొకేషన్లు ఎంతమంది ఉన్నా కానీ అందరినీ అందరినీ చూపించడం కానీ ప్రతిదీ అరేంజ్ చేయడం కానీ అదంతా అసలు హ్యాట్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు కూడా 2 రోజుల నుంచి పడుకోకుండా డిఐ చేసి ఇప్పుడే వచ్చారు ఫ్లైట్ దిగి. ఆయన కళ్ళలో తెలిసిపోతుంది హార్డ్ వర్క్ అదంతా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రణవ్ టీజర్ ట్రైలర్ ఏ రేంజ్లో కట్ చేస్తారో మీ అందరికి అర్థమవుతుంది కదా. సినిమా కూడా అదే రేంజ్లో చేస్తుంటాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో అందరు ఫాస్టెస్ట్ ఎడిటర్ అంటున్నారు, కానీ నేనేమన్నా అంటే మోస్ట్ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ ఎడిటర్. ఎప్పుడు చూసినా కానీ సినిమా గురించే మాట్లాడతాడు. ప్రతి అంటే ఎక్కడెక్కడో ఏదో సినిమాల గురించి మాట్లాడతాడు. నేను పేర్లు కూడా నేను అట్లాంటి సినిమా గురించి మాట్లాడతాడు. సో అది ఒక ఎడిటర్కి ఉండాల్సిన మెయిన్ ఫస్ట్ థింగ్ అనమాట. సో నాకు తెలిసి చాలామంది డైరెక్టర్స్ నన్ను అడిగారు ఎవరు ఎడిటర్ ఈ సినిమాకి అని చెప్పి. సో ఆల్ ది బెస్ట్ ప్రణవ్. అండ్ రిషబ్తో ఫైట్స్ మామూలుగా ఉండవు సినిమాలో. మొన్న చెప్పినట్టు చెప్తున్నా, కొడతాను చూడు. అండ్ నబాద్ థ్యాంక్ యూ సో మచ్. ఆమె హార్డ్ వర్క్ డైలీ మీరు ప్రమోషన్స్లో చూస్తూనే ఉన్నారు. నమోరే సాంగ్కి ఎన్నిసార్లు డ్యాన్స్ చేసిందో. అండ్ మేము అందరం బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే లాస్ట్ 15 రోజుల నుంచి కొన్ని వేల సార్లు నమో నమో నారాయణ అని చెప్పి నా నోటి నుంచి వచ్చింది. సో ఇదంతా మా ప్రొడ్యూసర్ గారు నాకు ఇచ్చిన అదే అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్ పై నిలబడి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడలేను. అండ్ నాకు ఇంత కాన్ఫిడెన్స్ రావడానికి కారణం మా డైరెక్టర్ అభిషేక్ గారు. ఎందుకంటే ఒక హీరోని ఎంత నలపాలో నలిపి ఒక ఆణిముత్యంలా బయటికి తీసుకొచ్చాడు. సో లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను మీకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ఆర్ట్ డైరెక్టర్ గారు చాలామంది అసలు ఎవరు సెట్ చేశారు ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అండ్ అనంత పద్మనాభ స్వామి ఫస్ట్ కడపకి వెళ్ళాము. కడపకి వెళ్ళి అక్కడ పెట్టిన బుర్జి సెంటర్ పెట్టినప్పుడు ఆయనే గుర్తొచ్చారు. ఎందుకంటే ఒక్కటి సినిమాలో సెట్ చేసింది కూడా ఆయనే కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సిఇఓ వాసు గారు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఏదున్నా ఫోన్ చేస్తే ఇమీడియట్గా పని అయిపోద్ది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వెంకటేష్ ముమ్మిడి ఆయన ఏ సినిమా చేసినా చాలా పెద్ద సక్సెస్ హిట్ ఉంది. సో ఫస్ట్ టైం ఆయన మా సినిమాలు చేస్తున్నారు కానీ చాలా హ్యాపీ ఫీల్ అయినా. నా ఫ్రెండ్ అని కాకుండా అరే ఒక ఆర్టిస్టు ఎన్ని సినిమాలు చేసినా మన బ్లాక్ బాస్టర్ ఉన్నాయి. సో మాకు కూడా ఆయన లక్ ఫేవర్ అవుద్దని అనుకున్నాను. చూడాలి మరి ఏమైద్దో July 3rd. అండ్ జాన్ కొకైన్ కూడా ఒక రోజు ఫస్ట్ ఫైట్ చేస్తున్నప్పుడు ఫుల్ టైర్డ్ అయిపోయినా సార్. ఎంత అంటే అసలు మార్నింగ్ షూటింగ్ జిమ్ అవన్నీ చేస్తున్నప్పుడు నడవలేకపోతున్నాను అనమాట. రోప్ షాట్స్ అయినప్పుడు ఆయన నా పెయిన్ చూసి నేను పడుకుంటే రూమ్కి వచ్చి కాళ్ళకి మసాజ్ చేసి వెళ్ళాడు అనమాట. అంత ఆయనకి ఆ హార్ట్ అంత గ్రేట్ హార్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఒక్కటే మాట చెప్దాం అనుకుంటున్నా. మచ్ థ్యాంక్ యూ వి విరాట్ కర్ణ. థ్యాంక్ యూ. సూపర్ విరాట్ కర్ణ గారు. అండ్ థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. థ్యాంక్ యూ. విషింగ్ యూ అ హ్యూజ్ బ్లాక్ బస్టర్ విత్ నాగబంధం. థ్యాంక్ యూ. మాస్టర్ గురించి చెప్పడం మర్చిపోయినా. అందరు ఫైట్ మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ గణేష్ మాస్టర్ నన్ను ఈ సాంగ్లో ఇంత బాగా డ్యాన్స్ చేయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. గ్రేటెస్ట్ ఆల్ టైమ్ గ్రేట్ లెజెండ్ ఎన్టీ రామారావు గారు చేశారు. అండ్ లివింగ్ లెజెండ్ చిరంజీవి గారు చేశారు. ఇప్పుడు మీరు వెరీ వెరీ ఇనిషియల్ స్టేజెస్, సెకండ్ ఫిల్మ్కే మీకు అంత మంచి ఛాన్స్ వచ్చింది. అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డూయింగ్ దట్? సార్ క్యారెక్టర్ రాఘసారు నా సెకండ్ మూవీకే ఇంత క్యారెక్టర్లో ఇంత చెప్తున్న క్యారెక్టర్ రావడం అంటే ఛాలెంజింగ్గా ఫీల్ అయింది సార్ ఫస్ట్. ఎందుకంటే ఎందుకు చేయలేము, అందరూ చేస్తావా చేయవా కాకుండా ఎందుకు చేయాలని ఆలోచించాను అన్నమాట ఫస్ట్ స్టోరీ ఉన్నప్పుడు.
అండ్ ఆ మూమెంట్ ఫిక్స్ అయిపోయినా చేయాలని చెప్పి యాక్టింగ్ ఫస్ట్ సినిమా అయిపోయాక ఒక కష్టమీద ఉన్నోడికి ఇట్లాంటి స్క్రిప్ట్ వస్తే ఏం చేయాలని చూపిద్దాం అనుకున్నా. సో అందుకే పర్ఫార్మెన్స్ నాకు ఏమైనా కానీ షూటింగ్లో ఏదైనా సరే 100% పెట్టి సినిమా తీశాను. సో అందుకే మీకు క్యారెక్టర్ కనిపిస్తుంది. అండ్ లెజెండ్స్ వాళ్ళిద్దరు సీనియర్ ఎన్టీఆర్ గారు, చిరంజీవి గారు చేశారు రావు శివ క్యారెక్టర్. అండ్ నాకు సెకండ్ సినిమాకి రావడం అంటే ఆ శివుడి ఆశీస్సులు ఉన్నాయని కోరుకుంటున్నాను. సినిమా కూడా ఆయన ఆశిస్తున్నాను. అందుకే ఈరోజు ఇంత భారీ బడ్జెట్ సినిమా పెట్టినా ఒక్కరి కేసు కూడా 1% కూడా టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉన్నామంటే అదంతా శివయ్య వీళ్ళే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కాదండి, మీరు స్పెషల్గా ఓకే మీరు చాలా అదృష్టవంతులు, శివుడు అనుగ్రహం ఇదంతా శివలీల అదంతా అగ్రి. కానీ శివుడు ఆజ్ఞ లేదా చేవనే కూడదంటారు కదా, ఇంత గొప్పగా జరగడానికి ఆయన అనుగ్రహం. బట్ వాట్ ఈజ్ యువర్ మీరు తీసుకున్న జాగ్రత్తలు, నియమాలు, క్రమశిక్షణ ఇవన్నీ వాళ్ళు చాలా బాగా పెర్ఫామ్ చేసినవి క్యారెక్టర్ రామారావు గారు, చిరంజీవి గారు. దానికి మీరు చేసిన కృషి ఏంటి? నేను స్పెషల్గా అన్నప్పుడు బాలయ్య బాబు చూసాను సార్. వెరీ గుడ్. ఆయన ఏంటంటే క్యారెక్టర్ ప్లే చేసేటప్పుడు నాన్ వెజ్ తినకపోవడం అసలు అంటే అంత నియమం ఉన్నాడు చూసాను అనమాట. స్పెషల్గా నా దగ్గర చూసాను అనమాట. అండ్ నా లైఫ్లో నాకు అలాంటి నాగసాధు క్యారెక్టర్ వచ్చినప్పుడు నేను కూడా అలానే రోజు పొద్దున్నే 3కి లేచి శివుడికి అభిషేకం చేయడం కానీ, టెంపుల్ మొత్తం ఊడ్చి దేవుడికి కడిగేసి అభిషేకం చేసి. మీరే గుడి ఊడ్చేవారా? నేనే ఊడ్చాను సార్. గుడి ఊడ్చి అభిషేకం చేసి అంటే షూటింగ్ స్టార్ట్ కాక మూమెంట్ 3 months టైం ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తాను దేవుడికి దగ్గర ఉండి. అంటే ఆయన నాకు ఏదో చేయాలనిపించింది సార్. నాకు శివుడికి దగ్గర అనిపించింది. అదేదో నాకు తెలియదు కానీ ఆ ఫీల్ వచ్చేసి డైలీ వెళ్ళి 41 days అభిషేకం చేశాను దేవుడికి. ఆ టైంలో నేను చాలా రిలేట్ ఏంటంటే మన ఇండియన్ పేరెంట్స్ కూడా ఇప్పుడు సనాతన ధర్మం అని అందరూ ఏదో పేరుకంటారు అనుకున్నాను. నేను ఆ 41 days చేసినాక నేను రియలైజ్ ఏంటంటే మన మైండ్, బాడీ, హెల్త్ అన్నీ పీస్ఫుల్ ఉంటాయి అన్నమాట. సో మన మైండ్ పీస్ఫుల్ ఉంటే లైఫ్లో మనం ఏమైనా చేయగలుగుతాము. ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి నా మైండ్ ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే ఆ చలిలో ఎంత క్లైమాటిక్ కండిషన్స్ కానీ, ఫీవర్ కానీ ఏది వచ్చినా కానీ ఆ శక్తి నాకు ఆ దేవుడు ఇచ్చిండు. దేవుడు మనని పరీక్ష పెట్టి తర్వాత ఇస్తాడంటారు కదా, ఆ 41 days పరీక్షలా ఫీల్ అయ్యా. తర్వాత అదే పవర్తో షూటింగ్కి వెళ్ళా. ఆ పవరే మీరు చూస్తున్నారు. షూటింగ్ సినిమాలో కూడా మీరు వాడు ప్రతి ఒక్క పరీక్ష ఎంత పవర్ ఉంటుందో, ఎంత పెయిన్ ఉంటుందో సినిమా చూసిన అర్థమవుతుంది సార్. సో అంత నియమంగా హార్ట్ఫుల్గా 100% పెట్టి సినిమా తీసినాం. అభిషేక్ గారు సార్, ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కొత్త హీరో, మీరు కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసరు, ఎక్కడికి వెళ్ళినా ఆయన చెప్పేశారు 3 digits నెంబర్ అని చెప్పేశారు. ఆల్రెడీ 100 కోట్ల సినిమా కొత్త హీరోతో, కొత్త డైరెక్టర్తో ఏం తీస్తారు, ఎలా తీస్తారు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది ఏమైనా అంటే బయట మాట్లాడుకున్న జనాలు అసలు ఇంత అవ్వుద్దా, ఇంత అవ్వచ్చా అని రకరకాలుగా మాట్లాడుకున్నారుగా. ఇలాంటి ఈ మాటలు, ఈ కామెంట్స్, ఈ లెక్కలు మీ మీద ఒక డైరెక్టర్గా ఎంతవరకు ప్రెజర్ తీసుకొచ్చారు? చాలా ప్రెజర్ ఉండండి, కానీ వాళ్ళందరి కోసం రేపు షో చేస్తున్నాను. రైట్. వాళ్ళందరి కోసము వాళ్ళ ఆన్సర్స్ ఏమేమి ఉన్నాయో, క్వశ్చన్స్ ఏమున్నాయో వాళ్ళకి ఫస్ట్ షోలోనే బుక్ చేస్తున్నాను. అందరికీ చూసి ఖర్చు ఎక్కడ అయింది ఏంటని అన్ని ఆన్సర్స్ వస్తాయి రేపు. అభిషేక్ గారు ఇక్కడ, అభిషేక్ గారు సార్ ఫస్ట్ టైం గ్లిప్స్ చూసిన తర్వాత సార్ చాలా మెస్మరైజింగ్. ఇండస్ట్రీ ఒక మంచి సినిమా చూడబోతుంది, ఒక కొత్త టీంతో, ఒక సినిమా అభిరుచి ఉన్నటువంటి ఒక నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తే ఎలాంటి కథలు వస్తాయనేది సో ఫస్ట్ గ్లిప్స్ చూపించారు. అందులో అనంత పద్మనాభ స్వామి విగ్రహం తయారీ కావచ్చు, అంటే మీరు కేవలం అది సెట్టే కావచ్చు, కానీ చూసి ఆడియన్స్కి ఒక డివైన్ పవర్ అనేది స్క్రీన్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంటుంది. సో అనంత పద్మనాభ స్వామి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? విగ్రహం ఆ మేకింగ్ కావచ్చు అవన్నీ కూడా, అంటే అక్కడ తీయనీరు ఏం ఫోటోషూట్ ఏమీ ఉండదు. సో మీ కళ్ళతో చూసిన దాన్ని తెర మీద మళ్ళీ కళ్ళకి చూపించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సార్ రెక్కికి నేను, డిఓపి సార్, ఇంకా అశోక్ సార్ టెంపుల్కి వెళ్ళినాము. అక్కడ మీరు అన్నట్టు ఫొటోస్ అక్కడ ఏమీ తీస్తానికి ఉంది, ఖాళీ యూజువల్గా చూసేసి వచ్చి ఒక పేపర్ మీద వేసేసి సార్ అది కన్వర్ట్ చేసిండు. సో వాట్ ఎవర్ అక్కడ ఫస్ట్ టైం ఏమైందంటే మాకు సార్ యూ షుడ్ సే దిస్ సౌందర్ సార్, మనం వెళ్ళినప్పుడు ప్రధాన అర్చకుడు వారి టెంపుల్కి వెళ్ళినాం కదా మనం, ఒక్కసారి చెప్పండి. సో వీ స్పెండ్ అ డే ఇన్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో ఒక ఫుల్ డే స్పెండ్ చేసాం. వీ అబ్జర్వ్డ్ ఎవ్రీథింగ్ అండ్ అఫ్ కోర్స్ అశోక్ గారికి ఆల్ కైండ్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అన్నీ ఆల్రెడీ తెలుసు.
సో వీ అబ్జర్వ్ దట్. అండ్ వన్ మోర్ థింగ్ వీఆర్ వెరీ పర్టికులర్ ఇస్ దాంట్లో ఏమి మన స్క్రిప్ట్లో దాంట్లో ఏది తప్పు జరగకూడదు అన్నదానికి వీ స్పోక్ టు ద మెయిన్ ప్రీస్ట్ దేర్ అండ్ ఫౌండ్ అవుట్ దట్ వీఆర్ డూయింగ్ అ ఫిక్షనల్ స్టోరీ బేస్డ్ ఆన్ అన్నదానికి వీ వర్ వెరీ కేర్ఫుల్. వీ స్పోక్ టు హిమ్ ఫర్ 1 hour. He blessed us and then we went ahead. But all the detailing and this thing was observed by all of us. And Ashok sir ki, I mean, we don't have to say. He's సో గ్రేట్ జాబ్ సార్. అంటే చాలామంది ఆర్ట్ డైరెక్టర్స్ సినిమా సెట్ వరకే ఉంటుంది తప్ప ఆ డివైన్ పవర్ అనేది ఆడియన్స్లోకి తీసుకెళ్ళేలా ఉండేది. మీ వర్క్ అంతా కూడా కనిపించింది. సో గ్రేట్ టీమ్, గ్రేట్ ఎఫర్ట్ సార్. And even in that temple when we were shooting also, none of us were because రోజు ప్రీస్ట్లు వచ్చి అక్కడ ప్రే చేసి దాని తర్వాతనే షూటింగ్ మొదలవుతుంది. అండ్ ఎవ్రీబడి లెఫ్ట్ దేర్ స్లిప్పర్స్ అవుట్. వీ హ్యాడ్ దట్ డివైన్ వైబ్ వెన్ వీ వర్ డూయింగ్ దట్ షూట్. సో అభిషేక్ గారు, అంటే ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్కి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? కేవలం ఒక సినిమా చూసామనే తృప్తి ఉంటుందా, తీసుకెళ్తారు? మన కల్చర్, మన రూట్స్, మన సనాతన ధర్మం దిక్కించి ఒక మెసేజ్ ఉంటుందండి. ఐ బిలీవ్ ఆ మెసేజ్ కరెక్ట్గా పాస్ అయిందని అనుకుంటున్నాను. సనాతన ధర్మం అంటే ఇందాక హీరో గారు చెప్పారు, కేవలం మాట్లాడుకోవడానికి కాదు, అది ఆచరణలో తీసుకొస్తే ఎలాంటి వైబ్స్ వస్తాయి, మనలో మన వ్యక్తిగతంగా ఎలాంటి మార్పు వస్తుంది అనేది ఇందాక విరాట్ గారు చెప్పారు. అలాంటి ఫీలింగ్ ఆడియన్లో ఖచ్చితంగా కలుగుతుందా? కేవలం సనాతన ధర్మం పేరుకు మాత్రమే సినిమా 100% కలుగుతుందండి. 100% కలుగుతుంది. యూ విల్ ఎక్స్పీరియన్స్ టుమారో. ముందందరూ కూడా ఇప్పటివరకు అందరూ కూడా ఈ సినిమా పెట్టిన ఖర్చు గురించి మాట్లాడారు. బట్ ఈ రోజు ఇదంతా చూసిన తర్వాత మీ కాన్ఫిడెన్స్ కనపడుతుంది. బేసిక్గా ఈ సినిమా ఈ రోజు అందరూ ఈ సినిమాకి ఖర్చు ఎంత పెట్టారు అనుకుంటున్నారు? ఒక 5 days తర్వాత ఇంత డబ్బు ఎట్లా వచ్చిందని అనుకుంటారు. బట్ కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది, దానికి తగ్గట్టు కాన్ఫిడెన్స్. విరాట్ కర్ణ గారు ఫస్ట్ సినిమా మీరు అనుకున్నంతగా ఆడలేదు. బట్ సెకండ్ అలాంటి సినిమా చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఏంటంటే చాలా రకరకాల డౌట్స్ వస్తాయి. బట్ ఈ సినిమా చెప్పగానే ఒప్పుకున్నారా, లేకపోతే మీ మైండ్లోకి వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి? ఇది ఒప్పుకోవడానికి రీజన్ ఏంటి, మెయిన్ రీజన్? అదే సార్, ఫస్ట్ సినిమా అయిపోయాక స్టోరీస్ ఎలా ఏంటి అనే ఐడియాలో ఉన్నప్పుడు ఆడియన్స్ ఇప్పుడు ఇలాంటి స్క్రిప్ట్స్, వరల్డ్ బిల్డింగ్ సినిమాస్ కానీ, స్పిరిచువల్ ఉన్న సినిమాలు కానీ, ఫైట్స్, యాక్షన్ ఉన్న సినిమాలు కానీ, ఒక లవ్, అలాంటి అన్ని జోనర్స్ అట్లాంటి సినిమాలు చూస్తున్నారు అనమాట. సో అభిషేక్ గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు ఇవన్నీ కలిసిన ఒక సినిమా ఇది, అండ్ ఇలాంటి సినిమా కదా ఇప్పుడు ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. సో ఇలాంటి సినిమాతో వెళ్తే ఇంకా చాలామంది ఆడియన్స్కి దగ్గర అవ్వచ్చు అని అన్న ఫీలింగ్ వచ్చింది. సో స్టోరీ వినగానే ముందు ఓకే అని చెప్పేసిన సార్. అండ్ షూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రెషర్ అంతా అభిషేక్ అన్న తీసుకొని ఓన్లీ పర్ఫార్మెన్స్ మీదనే కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పి డే అండ్ నైట్ ఫాలోఅప్ చేస్తున్నాను అనమాట. సో ఇంత మంచి డైరెక్టర్ దొరికినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అంటే చాలా పెద్ద స్కేల్ ఉన్న సినిమా కదా, సో ఒప్పుకోవడానికి అంటే మీరు మైండ్లో అసలు ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుంది క్యాలిక్యులేషన్, మీ క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే కనుక జస్ట్ డైరెక్టర్ విజన్ నమ్ముకుని వెళ్ళిపోయారా? అదే సార్, స్టోరీ విన్నాను సార్. స్టోరీ విన్నాక క్యారెక్టర్ ఫస్ట్ నాగసాధు క్యారెక్టర్ చెప్పినప్పుడు ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ అనిపించింది. సో ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేస్తేనే కదా ఆడియన్స్, ఐ మీన్ ఏదో ఒక అద్భుతం చేస్తేనే కదా వాళ్ళు యాక్సెప్ట్ చేసేది అనిపించింది. సో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి ఈ నాగసాధు క్యారెక్టర్ అనేది ఎంత టఫ్ అయినా, సెకండ్ సినిమాకి ఎంత ఛాలెంజింగ్ అయినా సరే డైలాగులు చెప్పడం కానీ, ఆయన నడిచే విధానం కానీ, ఆ బాడీ కానీ, ఆ 200 feet పైన రోప్స్, ఆ చలికి అదంతా ఏదైనా సరే చేద్దామని ఫిక్స్ అయిపోయినా సార్. అందుకే అంత ఈజీ కాదు కదా సార్ చేయడం అంటే. అందుకే ఆడియన్స్ ఏదైనా యూనిక్గా చేస్తేనే యాక్సెప్ట్ చేస్తారు. ఈ సినిమా అంతా యూనిక్ ఉంటుంది. మీరు సినిమాకి వెళ్ళి చూస్తే ఒక కొత్త వరల్డ్కి వెళ్ళినట్టు, ఒక కొత్త ప్రపంచం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి సినిమాలో. అవన్నీ చూసి మీరు చాలా అరే ఇంత మంచి సినిమా చూసినాం అన్న ఫీలింగ్తో బయటకు వస్తారు. మీరు ఒకసారి టెంపుల్కి పిలిచినప్పుడు, అంటే టెంపుల్ అనేది అంటే అనంత పద్మస్వామి, అట్లా చూసినప్పుడు ఒక డివోషనల్ వైబ్ అనేది, అంటే అక్కడ అడుగు పెట్టిన ప్రతి, అంటే అది సెట్ అని తెలిసినప్పటికీ కూడా లోపలికి వచ్చిన తర్వాత ఆ విగ్రహాన్ని చూస్తున్నప్పుడు ఆ టెంపుల్ డిజైన్ కావచ్చు, అదంతా ఒక డివోషనల్ వైబ్ అనేది కలిగింది. సో మీరు 2 states కూడా ఆ విగ్రహాన్ని, ఆ దేవుడిని తీసుకెళ్ళి అందరికీ చూపించారు. సో ఆ విగ్రహాన్ని ఏం చేస్తారు నెక్స్ట్? ఎక్కడైనా టెంపుల్కి ఇచ్చి అక్కడ దర్శనార్థం ఇస్తారు. ఎందుకంటే కల్కి సినిమాలో మనం చూసాం ఆ ప్రభాస్ కార్ అనేది బుజ్జి వెహికల్ తీసుకొచ్చి ఐమాక్స్లో కావచ్చు, అట్లా చాలా చోట్ల తిప్పి చూపించారు. సో నెక్స్ట్ ఆ విగ్రహాన్ని ఏం చేయబోతున్నారు? రైట్ నో అయితే మా ఆర్ట్ అసెట్స్లో ఎక్కడ పెట్టామో అక్కడే పెట్టామండి విగ్రహాన్ని. మొత్తం దాన్ని ప్రాపర్గా చేసి ఇప్పుడు ఎలా ఏం చేయాలి అనేది నేను పూజారి గారిని అడగాలి. ఇప్పుడు నాకు వీలైతే, అంటే ఇప్పుడు నేను ప్రమోషన్లో కూడా నేను స్వామిని ఇలా తిప్పుదామనేది నా ఇది కాదు.
అది ఆలోచన తెప్పించాడు ఒకరోజు ఆయనే ఇప్పుడు ఏదైనా ఆయన అన్నట్టు శివుడాజ్ఞ లేదే చీమైనా గుట్టదు కదా. మాకు ఆ ఆలోచన వచ్చింది స్వామివారితో ఈ ప్రమోషన్ చేయాలని ఆలోచన వచ్చింది అంటే ఆయనే నాకు ఈ ఆలోచన ఇచ్చాడు అని నాకు అనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఆయన ఏం చేస్తాడు అనేది ఆయనే నాకు చెప్తాడు. నన్ను ఏం చేయమంటావు, నన్ను ఇది చెయ్యి అనేది కూడా ఆయనే చెప్తాడు నాకు. బేసికలీ ఇలాంటి మూవీస్కి మోడీ గారు కావచ్చు మన దగ్గర, అంటే ముఖ్యంగా మన తెలుగు మూవీస్కి హీరోలు కలవడమో లేకపోతే ప్రొడక్షన్ టీంలు కలవడం కావచ్చు ఇక్కడ జరుగుతుంటుంది కదా. మిమ్మల్ని వాళ్ళు ఏమైనా కన్సల్ట్ చేశారా, లేదు మా సినిమా చూపిస్తాము అని మీరేమన్నా ముందుకు వెళ్ళారా, అట్లాంటిది ఏమైనా జరిగిందా, జరగబోతుందా? అంటే ఇప్పటివరకైతే ట్రై చేయలేదండి. బట్ దెన్ నాకు తెలిసి ఇలాంటి మూవీ ఎవ్రీబడి వుడ్ వాంట్, అంటే సనాతన ధర్మం మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు అభిమానిస్తారు. ప్రాబ్లీ వెన్ వీఆర్ డూయింగ్ నాగబంధం 2 we will, అంటే వీఆర్ టూ స్మాల్ ప్రాబ్లీ రైట్ నౌ, కానీ ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ విల్ గెట్ దట్ ఆపర్చునిటీ. అభిషేక్ గారు, సో అలాంటి మూవీ ఫస్ట్ టైం నేను స్క్రీన్ మీద చూడాలంటే ఆ మూవీ టీజర్ అవి చూసినప్పటి నుంచి అనుకుంటున్నాను చూడాలా వద్దా. మా అన్ని విఎఫ్ఎక్స్ నెక్స్ట్ అండి, నో ప్రాబ్లం. లేదు నాకు ఒక్క ఫోబియా ఉంటుంది, ఇలా ఫోబియా ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు? ఇలాంటి ఫోబియా ఉన్న వాళ్ళకు ఈ సినిమా 3Dలో కూడా వస్తుంది, గ్లాసెస్ వేసుకొని చూడండి. అభిషేక్, రిషిత గారు అండ్ యువర్ సెల్ఫ్, బోత్ ఆఫ్ యూ ప్రొడ్యూసర్స్గా ఇదంతా బాగుంది. 1 వీక్ తర్వాత మమ్మల్ని మేము నమ్మేము ఆయన్ని, అభిషేక్ గారిని, చాలా ఎక్స్ట్రాడినరీ అవుట్పుట్ వచ్చింది అని. ఇప్పుడు ఆఫ్టర్ ది కంప్లీషన్, జస్ట్ బిఫోర్ ది రిలీజ్, యు ఆర్ జస్ట్ డిస్క్లోజింగ్ ఆల్ ది లేయర్స్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్ అండ్ బౌండ్లెస్ డిలైట్. దట్స్ ఆల్ ఓకే. బట్ బిగినింగ్లో వెన్ అభిషేక్ గారిది ప్రపోజల్ మీకు వచ్చినప్పుడు, మీరు చాలా మంచి డిలైట్ఫుల్ కపుల్ కాబట్టి ఇది అడుగుతున్నా, ఇద్దరిలో ఎవరికి ముందు ప్రిపరేషన్ వచ్చింది, ఎవరు దీన్ని విభేదించారు, మీరిద్దరూ దీని మీద గొడవ పడ్డారా, లేకపోతే హ్యాపీగా షేక్ హ్యాండ్ ఇచ్చుకుని బిడ్డబ్దాం 100 కోట్లని స్టార్ట్ అయిపోయారండి? అంటే తెలివి వచ్చేసి కిషోర్ గారేనండి. దేన్ని ఎట్లా జడ్జ్ చేయాలి, ఇప్పుడు మాకు ఈ ఫీల్డ్ కొత్త, అవును, మేము వచ్చిన సాఫ్ట్వేర్ బిజినెస్ మీద. బట్ ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా ఏదన్నా తీసుకున్నప్పుడు ఇది వర్క్ అవుతుందా అవ్వదా అనే ఇంట్యూషన్ కిషోర్కి బాగా డెవలప్ అవుతుంది. దాని తర్వాత ఎగ్జిక్యూషన్ వచ్చినప్పుడు నేను రంగంలోకి దిగుతా, ఐ టేక్ ఇట్ టు ద ఎండ్. సో ఫైనలైజ్ చేసేది ఆయనే, జడ్జ్మెంట్ అయింది. అంటే ఇనిషియల్గా ఇంత అనుకోలేదు కాబట్టి ఇట్ వాజ్ అ ఈజీ డెసిషన్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. కానీ నేను వెన్ ఇట్ ఈస్ ఎస్కలేటింగ్ ఎప్పుడైనా జీవితంలో ఎప్పుడైనా కానీ మన ముందు 2 దారులు ఉంటాయండి. ప్రతిదానికి సైన్స్ ఉండదు. మీరు జరుగుతుందాన్ని ఇంత నమ్మి, అంటే అందరూ మంచిగా చేస్తున్నారు అడిగి, నేను ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పాను కదా, మనకి ఆ గట్ ఫీలింగ్ ఉంది అని అనుకుంటే వీఆర్ ఆన్ ద సైడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ దాన్ స్టాపింగ్ ఇట్, అంతే కదా. రెండే ఆప్షన్స్ అండి, యాజ్ ఇట్ ఈస్ గోయింగ్ ఐదర్ హ్యావ్ టు స్టాప్ ఇట్ ఆర్ హ్యావ్ టు మనం చేయగలము అనుకునేంత వరకు పుష్ చేసుకున్నామండి. అండ్ లక్లీ దిస్ మూవీ హ్యాస్ గాట్ కమ్ అవుట్ వెల్. వీ బీన్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ with whatever budget we could afford, not which we planned. Really hats off to you only, both of you. Hats off to you. And Abhishek garu, ఎవరిని అడిగినా మీ టీంలో, ఫర్ దట్ మ్యాటర్ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ అసలు మా అభిషేక్ గారండి, నిజంగా మా అభిషేక్ గారండి, అయ్య బాబోయ్ మా అభిషేక్ గారండి, అండ్ హీరోయిన్ ఆల్సో దే ఆర్ అటరింగ్ స్పెల్లింగ్ ది సేమ్ వర్డ్. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు సార్. మీరు మెచ్చుకోవాలంటే ఎవరిని మెచ్చుకుంటారండి ఇందులో? ప్రొడ్యూసర్స్ ఓకే, ప్రొడ్యూసర్స్ అంటే నన్ను నమ్మి ఇంత ముందుకు వచ్చినందుకు 100% ఆ గ్రాటిట్యూడ్ 100% ఉంటుంది ఈ ప్రొడ్యూసర్స్కి. నెక్స్ట్ వీక్ ఇమీడియట్ వాళ్ళకి చేస్తారా? ఇది పెద్ద హిట్ అయ్యాక ఇది నా ఓన్ బ్యానర్ అండి, నా నెక్స్ట్ సినిమా ఇది. సార్ వాళ్ళు ప్రొడ్యూసర్స్గా అడుగుతున్నాను నేను, అమ్మల్ని అడుగుతున్నారు, ఆయన్ని అడుగుతున్నా. ఏంటంటే క్వశ్చన్? నెక్స్ట్ వాళ్ళతో టీమప్ అవుతారా అని అడుగుతున్నా. వాళ్ళు ప్రొడ్యూసర్స్గా ఇన్వెస్టర్స్, వీళ్ళ బ్యానర్ నా ఓన్ బ్యానర్ అంటున్నాను. అలా అంటారా? ఓకే, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. అంటే అభిషేక్ గారి మీద కాన్ఫిడెన్స్, స్క్రిప్ట్ మీద కాన్ఫిడెన్స్ అవకాశం ఇచ్చారు, ఎవరైతే చూసుకుంటాడు ఈ ఫీలింగ్ అనేది ఇప్పుడు నీకు ఎక్కువ ఉందా, అదే ఫీలింగ్తో ఉన్నారా, ఎట్లా అది ఎంతవరకు? అంటే నేను ఇదివరకు కూడా చెప్పినండి, నేను కర్మ సిద్ధాంతం ఫాలో అవుతా. నేను దేవుడికి రోజు పూజ చేస్తా, శివుడికి అభిషేకం చేస్తా, అవన్నీ చేస్తా. బట్ నేను స్ట్రాంగ్గా కర్మ సిద్ధాంతం ఫాలో అవుతా. ఈ మూవీ రైట్గా రావడానికి ఎన్ని నాబ్స్ అయితే మేము తిప్పామో ఇన్ రైట్ వే, దానివల్ల నాకు అవుట్పుట్ ఎట్లా వస్తుంది, సినిమా రేపు స్క్రీన్ మీద ఎట్లా ఉండబోతుంది అనే కాన్ఫిడెన్స్ నాకు చాలా ఉంది.
And I'm believing in the hard work of all my team members, including the director and everybody, cast and crew, అందరు. సో దానివల్ల నేను రైట్ వస్తుంది అనుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఆ 1%, 99% మేము చేసాము, ఆ 1% దేవుడు వేస్తాడు మార్క్స్ అనుకుంటా. నా ప్రతి ఎఫర్ట్లో నా థింకింగ్ ఇట్లానే ఉంటుంది. 99% నేను చేస్తా, 1% దేవుడు వేస్తాడు నాకు. మనకి ఇలాంటి సబ్జెక్ట్స్ అంటే ఎన్టీఆర్ గారి కాలం నుంచి ఓన్లీ చేయలేకపోతున్నారు. మీకు ఈ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ చేసుకోవడానికి ఏంటి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే రెగ్యులర్ సినిమా కాదు, మీరు సనాతన ధర్మం ఇదంతా అంటున్నారు కాబట్టి మిమ్మల్ని మోటివేట్ చేసింది ఎవరు, ఏ సినిమాలు, ఎవరు వ్యక్తులు, ఎవరు మీకు? నాకు శ్యామ్ ప్రసాద్ గారు అంటే పెద్ద ఫ్యాన్ అండి తనకు, కోడి రామకృష్ణ. సో వాళ్ళు ఇన్స్పైర్, నేను ఎప్పుడు కలవలే కానీ సో వాళ్ళ సినిమాలు చూసినప్పుడు ప్రొడక్షన్ కానీ అది కానీ చాలా ఈస్తుండే నాకు. సో వాళ్ళని ఇన్స్పైర్ అనుకోండి. అపర్ణేష్ గారు, సో అంటే మీకున్న ఇండస్ట్రీ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి, లైక్ యూ బీన్ దర్ ఇండస్ట్రీ సిన్స్ ఎ వెరీ లాంగ్ టైమ్ కదా, ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాకి వేర్ దెర్ ఈజ్ నో స్టార్ వెహికల్, అలాంటి కైండ్ ఆఫ్ సినిమా జనాల్లోకి రీచ్ అవ్వాలి, జనాలు థియేటర్లకు రావాలంటే టికెట్ ప్రైసెస్ ప్లే వెరీ కీ రోల్. సో నాగబంధం టికెట్ ప్రైసెస్ విషయంలో మీరు తీసుకున్న కేర్ ఏంటి టు మేక్ ఇట్ మోర్ వయబుల్? సో నార్మల్గా ఉన్నాయండి, ఏం పెంచలే కదా. పెంచలేదు, బట్ ఉన్నది కూడా అబ్జార్బెంట్ ప్రైసెస్ కదా. ఎందుకంటే ఇప్పుడు 295 రూపీస్, 300 రూపీస్ టికెట్స్ అనేవి ఇట్స్ ఎ బిగ్ నెంబర్ ఫర్ జనరిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్. సో మనం చూస్తున్నాం కొన్ని కాన్సెప్ట్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు, లేదంటే కొన్ని మిడ్ రేంజ్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు దెర్ ఈస్ ఏ టికెట్ ప్రైస్ డిక్రీస్, అంటే 99 రూపీస్ అను, 100 రూపీస్ అను, జనాలు ఎక్కువ ఫుట్ఫాల్స్ ఎక్కువ ఉండేలాగా కేర్ తీసుకుంటున్నారు. సో నాగబంధంకి ఆ బూస్ట్ నీడెడ్ కదా, అట్లా ఏమన్నా అసలు థాట్ ఉందా? అంటే ఇప్పుడు పెట్టిన బడ్జెట్కి కొంచెం జస్టిఫై చేయాలని రేట్ చేసారండి. యా, నబనాటిస్ గారు, జస్ట్ కానీ జస్ట్ ఇఫ్ యువర్ ప్రొడక్ట్ ఈజ్ రైట్, ఆల్ అదర్ ప్రాబ్లమ్స్ విల్ సాల్వ్ బై దెమ్సెల్వ్స్. జనరల్లీ సాఫ్ట్వేర్లో కానీ ఇక్కడైనా కానీ యూ మేక్ ద ప్రొడక్ట్ రైట్. ఈ ప్రైసింగ్ అంటారు ఇవన్నీ దిల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్, బట్ దిల్ ఆల్వేస్ హ్యావ్ అ నామినల్ ఇంపాక్ట్. ఇఫ్ ప్రొడక్ట్ ఈజ్ నాట్ రైట్, యూ హ్యావ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ టు బి ఏబుల్ టు రికవర్ యువర్. అంటే మీరు ఫుట్ఫాల్స్ పెంచితే మనకి ఓవరాల్ రెవెన్యూ పెరుగుతుంది అని అంటున్నారు మీరు, బట్ దెన్ ఆ మ్యాథ్లోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ మై ప్రొడక్ట్. సో వన్స్ ఐ బిలీవ్ ఇన్ మై ప్రొడక్ట్, దట్ వే దిస్ ఇట్స్ ఫైన్. ఐ మీన్ ఇట్ ఈల్డ్ ఇట్స్ వాల్యూ అవుట్. భారీ బడ్జెట్ సినిమా అంటే దానికంటే ఎక్కువ ప్రొడ్యూసర్స్ చేసినప్పటికీ, అంటే పైకి ఎంతమంది ఎన్ని రకాలుగా మీరు ధైర్యం చెప్పినా మీలో మీరు ధైర్యం చెప్తున్నా, రెండో సినిమా ఇంత బడ్జెట్ నేను మళ్ళీ బిజినెస్ పరంగా కానీ వాట్ ఎవర్ ఏదైనా మరి రాకపోవాలని ఎక్కడో ఒక చిన్న డౌట్ ఉంటుంది, ఒక చిన్న టెన్షన్, చిన్న భయం ఉంటుంది కదా, దాని గురించి అన్నారు. అంటే అదే సార్, బడ్జెట్ అనేది పెరుగుతూ వచ్చింది. కాకపోతే నా సైడ్ నుంచి నేను ఈ సినిమాకి 100% ఏం చేయగలను అది మాత్రం 100% చేశాను. నాకు క్లైమాక్స్లో అన్న చెప్పినట్టు 102 ఫీవర్ ఉన్నా కానీ కూడా, మజిల్ టేర్ అయినా కానీ, ఐ మీన్ ఇదంతా మండుతుంటుంది అనమాట, ఎవ్వరికి చెప్పకుండా. సో షూటింగ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ చేశాను. సో దానికి మా టీం నాకు సపోర్ట్ చేసిన మా వేణు, బాలు, లక్ష్మణ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డాక్టర్ రాజ్ కుమార్ గారు రోజంతా షూట్లో ఉండి ఏం కాకుండా చూసుకొని షూట్కి కంఫర్టబుల్గా పంపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ 100% బడ్జెట్ 100 కోట్ల బడ్జెట్ అది ఇదంతా ఆ ప్రొడ్యూసర్ గారు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు అవుట్పుట్ ఎంత బాగా వచ్చిందో వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ హ్యాపీనెస్లో మీకు తెలుస్తుంది. సో నా వంతు నేను సినిమా కోసం ఏం చేయాలో ఆర్టిస్ట్గా నేను ఎప్పటికీ 100% చేస్తుంటా. మొన్న కూడా ఎవరో అడిగారనమాట, హీరోగా ఫ్లాప్ అయిన పెట్టి సినిమా తీసిరు అది ఇది అని చెప్పి. సో వాళ్ళ క్వశ్చన్ రైట్ అయ్యి ఉండొచ్చేమో, కానీ నాకు అది చాలా బాధ వేసింది అనమాట. ఏ రోజు నేను ఆర్టిస్ట్గా ఎప్పుడూ ఫ్లాప్ అవ్వలేదు, అవ్వను కూడా. ఆ డైరెక్టర్కి ఏం కావాలో 100% చేస్తా, నా 100% పెడతా సినిమాకి, అది ఎంత దూరమైన వెళ్తే చేస్తా సార్. నబనటేష్ గారు, హాయ్. కొంతమంది హీరోస్ కూడా టైం తీసుకుంటున్నారు. అఫ్కోర్స్ మీరు కూడా సినిమా రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ అంత టైం అవుతుంది. అంటే మీలాంటి యంగ్ హీరోస్ కూడా అంత టైం తీసుకుంటే ఎలా అనే ఒక క్వశ్చన్ కూడా మీకు అవుతుంది. అంటే ఇక మీదట కొంచెం మీలాంటి అంటే మీరు ఇక సంవత్సరానికి అండ్ లేదు ఒక 2-3 మూవీస్ తప్పకుండా చేస్తాను. సంవత్సరానికి 2 సినిమాలు ప్లాన్ చేసుకుంటున్నాను, చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో. అభిషేక్ గారు హ్యాండ్ సార్. మోస్ట్ సో debut for July 3rd is nearby. So how excited and now how you are feeling right now actually? Right now I'm feeling very I was just telling Nishita
that I'm half nervous, half excited, and also confident. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 2.5 years నుంచి పని చేసాం అండ్ firstly after seeing teaser and a trailer, looking at the response what we've gotten, it's been amazing. ఎక్కడికి వెళ్ళినా మంచి లవ్ వస్తుంది, అందరూ ఆడియన్స్ ఆర్ ఎక్సైటెడ్ టు సీ. రథయాత్ర చేసినప్పుడు కూడా వచ్చి సినిమాల గురించి ఎక్సైట్మెంట్ చూపిస్తున్నారు ఆడియన్స్. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ ద ఫిల్మ్ ఫస్ట్ యాజ్ అన్ ఆడియన్స్ అండ్ దెన్ ఐఎమ్ యాక్చువల్లీ వెరీ డిలైటెడ్. యా విరాట్ గారు, నా క్వశ్చన్ ఏంటంటే, సో యాక్చువల్గా ఇలాంటి సినిమాలకి మేకప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఆ మేకప్ వేసుకొని ఇన్ని అవర్స్ ఆఫ్ షూట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడి ఉంటారు కదా, దాని ఎక్స్పీరియన్స్ చెప్తారా సరే? చాలా టఫ్ ఉండే, అంత ఈజీ కాదు. ఫస్ట్ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఈజీ అనుకున్నా కానీ మేకప్ స్టార్ట్ అయినప్పుడు అంటే చేతులతో లుక్ టెస్ట్ చేతులతో వేసినారు, బాగుంది. షూట్లో లేట్ అయిపోతుందని చెప్పి మిషన్స్ ఉంటాయి, కార్కి పెయింట్ వేస్తాం కదా, అట్లాంటి మిషన్ తీసుకొచ్చి మొత్తం ఒంటి నిండా స్ప్రే చేస్తున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ 1 o'clock 2 o'clock మేకప్ వేస్తున్న చలికి బాడీ అంతా షివరింగ్ అయిపోయేది అనమాట. అంత ఈజీ కాదు భయ్య హీరో అవ్వడం అంటే అని అప్పుడు అనిపించింది నాకు. విరాట్ గారు అంటే ఆల్మోస్ట్ అన్ని నైట్ షూట్స్ అనమాట. అంటే ఇక నాగసాధు అంటే బేర్ బాడీ అంత ఉండాలి కదా, సో ఆ మేకప్, ఆ బ్లడ్, ఆ చలి నైట్ 2 కాగానే అసలు అందరికీ సగం మంది కనిపించకపోతుండే సెట్లో. సో ఇట్ ఈస్ సో వెరీ టఫ్. విరాట్ గారు ఇటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. ఇది మీకు బిగ్గెస్ట్ హిట్ ఇస్తుంది సినిమా. అందరూ 100 కోట్లు పెట్టి సినిమా తీశారు, భారీ స్థాయిలో తీశారని చెప్తున్నారులే కానీ ఎక్కడ హీరో కష్టపడ్డాడు, జ్వరం వచ్చిన సెట్స్కి వచ్చాడు, హీరోకి ఎన్ని అవస్థలు ఉన్నా కూడా ఎదుర్కొని ఆయన సినిమా నేను తీయాలి అని చెప్పి ఇంత కసిగా తీశారు అని చెప్పి ఎక్కడ మాట్లాడట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా రెండో సినిమాకి మీకు 100 కోట్ల సినిమా వచ్చింది కాబట్టి మీకు ఇది మంచి పేరుని తీసుకొస్తుంది. కానీ ఎక్కడ ఫైట్ సీన్స్లో కానీ ఇంకోటి ఏంటంటే క్రొకడైల్ ఫైట్ కూడా ఒకటి ఉంది, దాంట్లో కూడా ఎక్కడ నాకు డూప్ వద్దు నేను రియల్గా చేస్తానన్నారంట, ఎందుకు? అంటే నాలో ఓపికగా ఉంది, నేను యాక్షన్ చేస్తా, సో డూప్ అవసరం అనిపించింది. ఎక్కడ నిజంగా డూప్ అవసరం మా డైరెక్టర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవుతున్నారు, పక్కా పెట్టేస్తారు. కానీ చాలా వరకు 100% డూప్ లేకుండా చేశాను సినిమా. ఓకే, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వన్ లాస్ట్ క్వశ్చన్ విరాట్ గారు. సార్ అదే సార్, అంటే ప్రతి ఒక్కరు చెప్పిన విషయమే, అంటే మీకు చాలా ఎక్కువ ఫేవర్ ఉన్నా కూడా ఆ ఫేవర్లో కూడా చాలా షూటింగ్స్ చేశారు అనేసి, అంటే ఏంటి సార్ ఆ సీక్వెన్స్ ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆ ఫేవర్లో కూడా 108 ఫేవర్లో కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు? 108 కాదు సార్, 102 ఫీవర్ ఉండేది. 108 ఉండరా? అది ఏదో మా డైరెక్టర్ గారు ఆ రోజు ఏంటంటే ఆ సీరియస్నెస్ చెప్పడానికి అలా చెప్పారు, అంతే తప్ప అంటే ఫీవర్ అవన్నీ రావడానికి నిజమే. అది ఏదైనా కానీ కూడా మా ప్రొడ్యూసర్స్ అంత నమ్మి సినిమా పెట్టినాక రోజు కొంత ఖర్చు చేసుకుని నాకు నిద్ర పట్టేది కాదనమాట. ఏమైనా కానీ ముందు షూట్కి వెళ్ళి షూట్ కంప్లీట్ అనిపించేది, ఎవరికీ నిద్ర పట్టదు అనమాట. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీడే సెట్లో 1000 మెంబర్స్ కంటే ఎక్కువ ఉంటుండే. సో వేరే స్టేట్స్ నుంచి ఆర్టిస్ట్ రావడము, కాంబినేషన్ దొరకడం చాలా డిఫికల్ట్ ఉంటుండే. సో అంతా హీరో మీద బరువు వేసారు అనమాట. సో హీరో